అంటే ఎవరు మాట్లాడలేదు. అంటే మీ హృదయాంతరంగాల్లో నుంచి దేవుని స్వరం బయటికి రావాలి. అంతేగాని మీరు అలేలి అంటే ఏదో మొక్కుబడి అంటే వెళ్ళిపోతారా లేదా అన్నట్టు అనమాట. దయచేసి అలాగే ఏ విధంగా ఉండు. మీ స్పందన ఎప్పుడైతే వాక్యం ప్రకటించబడుతుందో మీ హృదయాంతరంగాల్లో నుంచి ఆ శబ్దం అనేది బయటికి రావాలి. చెప్తారా? ఇంకా గట్టిగా మీరందరూ కూడా దేవుని ప్రజలని, మరి చక్కని ప్రజలని నమ్ముచున్నాను. మరి సమయంలో మరి వాక్య పరిచయం కొరకు సమయం ఉండటం జరుగుతూ ఉంది. మరి దైవజనులు బ్రదర్ జోసెఫ్ మలిక్, he came from the Odisha with his family, so we are more happy on about your journey, and you are my precious brother, not me only, the whole of brother Nichal also, he love you very much, he given everything for you. Any incompatible there is? Okay, thank you very much. We are the sisters also, little sister also, they are happy also. So you make us now happy with the word. Okay, thank you very much. Please come say the word. See, there is a limit. Don't cross the limit. I won't be stop the Holy Ghost, because the Holy Spirit leads you. Just move on. But that thing, that time, not more than 1 hour. Okay? Your 30 minutes is 30 minutes. So we are preparing this by Vijay Bhai. Vijay, was that chapel kottandi? ఈ గుడికి మనందరికి ఆశీర్వాదకరంగా జరగాలని ఎంతమంది ఇష్టపడుతున్నారు? బ్రదర్ జోసెఫ్ మలిక్ గారు మాట్లాడుతుంటే మరి విజయబాబు చక్కగా అనువాదం చేయాలని ఆయన కూడా నన్ను ఆహ్వానిస్తా ఉన్నాను. సో టేక్ ద ప్లేస్. దేవుని నామం స్తుతింపబడును గాక. దేవుడు మా జీవితాల్లో ఇచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి దేవుడి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా హృదయం అంతటితో నేను నమ్ముతున్నాను ఈ దేవుడు ఏర్పాటు చేసినటువంటి కూడికని. రేపు రాత్రి ఆల్ నైట్ ప్రేయర్ ఉందని చెప్పేసి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఈ రోజు విశ్రాంతి దినం. ఎందుకంటే మనము మన జీవితాల్లో నెరవేర్చబడుతున్నటువంటి వర్తమానాన్ని మనం చూడవలసిన వారమై ఉన్నాము. ఎందుకంటే మనకి విశ్రాంతి అనేది ప్రజలు ఆలోచించేటువంటి విధానంలో ఉన్నటువంటి విశ్రాంతి కాదు. మన విశ్రాంతి ఏంటంటే పరిశుద్ధాత్మ ఉన్నది. ఆమేన్. దేవుడు విశ్రాంతి తీసుకున్నప్పుడు ఆయన పడుకుని ఏదో నిద్రపోలేదు. ఆ విశ్రాంతి దినమున ఆయన గొప్ప కార్యములు చేశాడు. సాతానికి ఆ విషయం ఎంత మాత్రం కూడా తెలియదు. కాబట్టి మీతో ఉండడం చాలా అద్భుతంగా ఉన్నది ఈరోజు. నా యొక్క కుటుంబంతో నేను ఇక్కడికి రావడానికి దేవుడు నాకు గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. నా కుటుంబం దగ్గరికి రావడానికి నేను నా కుటుంబంతో ఉండడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాను. నేను ఒక సందర్శకుడిగా నేను ఇక్కడికి రాలేదు. నేను ఇక్కడికి ఒక ఫ్యామిలీ మెంబర్ గా, కుటుంబ సభ్యుడిగా నేను యేసుక్రీస్తు నామములో, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రశస్తమైన సంఘ కాపరి ఇక్కడ మనతో ఉన్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేను ఈ రోజు అనుకున్నాను బెన్నీ గారు హిందీలో ట్రాన్స్లేట్ చేస్తారు, అనువాదం చేస్తారు అనుకున్నాను. కానీ ఆయన ఈ రోజు విజయబాబు గారికి అవకాశాన్ని ఇచ్చారు. దేవుడు అన్ని సమయాల్లో మంచివాడై ఉన్నాడు. ఇది నిజముగా ఇన్స్పిరేషన్ ప్రేరేపించబడినటువంటి విషయమై ఉన్నది. పాస్టర్ బెన్నీ గారు అందరికీ కూడా ప్రోత్సాహకరమై ఉన్నారు, ప్రేరేపణ అయి ఉన్నారు. చాలా మంది అంటారు, నీ స్నేహితుడు ఎలా ఉన్నాడు,
మ్యారేజ్ పాస్టర్ అని చెప్పేసి అంటుంటారు. First I didn't understand who is my marriage pastor. పాస్టర్ గారికి అర్థమవుతుంది ఎవరు నా వివాహం చేసిన పాస్టర్ గారు అని. Hey, your friend, marriage pastor. నీ స్నేహితుడు, వివాహం చేసిన స్నేహితుడు అని చెప్పేసి అంటూ ఉంటారు. Please tell me who is my friend, marriage pastor. Hey, your pastor Penny. స్నేహితుడు చెప్పు ఎవరు నాకు వివాహం చేసిన పాస్టర్ గారు అని చెప్పేసి అంటారు. అప్పుడు పాస్టర్ బెన్నీ అని చెప్పేసి అంటూ ఉంటారు. All the plan of redemption is based on marriage only. విమోచన ప్రణాళిక అంతా కూడా వివాహం మీద ఆధారపడి ఉన్నది. Amen. ఆమేన్. The Bible starts with marriage and ends with marriage. బైబిల్ అంతా కూడా వివాహంతో ప్రారంభమైంది, వివాహంతోనే ముగించబడింది. God has given that great responsibility upon our pastor Benny to conduct the marriage in end time churches. దేవుడు పాస్టర్ బెన్నీ గారికి వివాహాన్ని నిర్వహించేటువంటి గొప్ప బాధ్యతను ఆయన సంఘాల్లో ఆయన కలిగి ఉండటానికి అప్పగించి ఉన్నాడు. So may God bless him too. దేవుడు ఆయన దీవించును గాక. So precious brother, your daddy, Nishal garu. మన ప్రశస్తమైనటువంటి పాస్టర్ గారు, మా డాడీ గారు, నిచ్చల్ గారిని దేవుడు దీవించును గాక. Pastor is a real daddy. మీకు తెలుసు పాస్టర్ గారి నిజమైనటువంటి తండ్రి అయి ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. You love him? మీరు ఆయన ప్రేమించుచున్నారా? ఆమేన్. May God's name be praised. దేవుని నామం స్తుతింపబడును So గాక. for a short meditation, let us turn our Bible into book of Judges. కొద్ది సమయం మనము దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాము. న్యాయాధిపతుల గ్రంథం తీద్దాము. Chapter 13, 13వ అధ్యాయము verses 1 to 5. 1 నుంచి 5 వచనాలు I చదువుకుందాం. want my brother to read in Telugu to spare time. సహోదరుడు సమయం ఆదా కొరకు తెలుగులో చదువుతాడు. మీరు న్యాయాధిపతులు 13వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల వరకు చదువుకుందాం. ఇజ్రాయేలీలు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. ఆ కాలమున దాను వంశస్థుడును జోర్యా పట్టణస్థుడునైన మనోహ అను ఒకడు ఉండెను. అతని భార్య గొడ్రాలై కానుపు లేక ఉండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలువు, నీకు కానుపు లేకపోయేను, అయితే నీవు గర్భవతి కుమారుని కందువు. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము. నీవు గర్భవతి అయి కుమారుని కందువు, అతని తల మీద మంగళకత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమును పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింప మొదలు పెట్టినని ఆమెతో అనగా. Amen. ఆమేన్. May God add his blessing on reading of the scriptures. చదవబడినటువంటి లేఖనములకు దేవుడు ఆయన యొక్క ఆశీర్వాదమును జత చేయును గాక. May you ఆమేన్. all seated. మీరందరూ కూడా దయచేసి కూర్చొనవచ్చు. History is being repeated once again in our midst. మన మధ్యలో చరిత్ర మరలా పునరావృతం అవుచున్నది. And the visitation of angels always bring pregnancy. దూతల యొక్క సందర్శన ఎప్పుడూ కూడా గర్భవతుల్ని చేస్తుంది. ఆమేన్. And many of the time the angel visits the woman. చాలా సార్లు దూత స్త్రీని సందర్శిస్తూ ఉంటుంది. And the visitation of angels are very important for our rapture. దూతల యొక్క సందర్శన అనేది మన యొక్క ఎత్తబాటుకు చాలా ముఖ్యమై ఉన్నది. That means our pregnancy is very much needed for rapture. ఎందుకంటే మనము గర్భము ధరించడం అనేది ఎత్తబాటుకు చాలా ప్రాముఖ్యమై ఉన్నది. I mean, here the angel did not visit Manoah, but rather he visited Manoah's wife. ఇక్కడ దేవదూత మనోహుని దర్శించడం లేదు కానీ దేవదూత మనోహు యొక్క భార్యను సందర్శిస్తా ఉన్నది. ఆమేన్. And his visitation brought a message ఆయన యొక్క దూత యొక్క సందర్శన ఒక వర్తమానం తీసుకొచ్చింది. that Manoah's wife is going to be conceived. మనోహు యొక్క భార్య గర్భము ధరించబోతున్నది. And she is going to bring forth a son ఆమె ఒక కుమారుని కనబోతున్నది. who will be a deliverer. ఆ కుమారుడు ఒక విమోచకుడిగా ఉండబోతున్నాడు. And to bring forth that son, Manoah's wife was instructed what to eat, what to drink. ఆ కుమారుని జన్మించడానికి లేకపోతే కుమారుని కనడానికి ఆమె ఏమి తినాలి ఏమి తినకూడదు అనేది దూత చెప్తూ ఉంది. I mean, a pregnancy is also connected to eating and drinking. కాబట్టి గర్భము ధరించుట అనేది తినడము తాగడంతో సంబంధాన్ని కలిగి ఉన్నది. Amen. ఆమేన్. And by message we know the angels are not just the heavenly angels. ఈ వర్తమానం ద్వారా మనం గ్రహిస్తున్నాము
వర్తమానికులు అంటే పరలోకం నుంచి వచ్చినటువంటి వర్తమానికులు కాదు, దూతలు కాదు. The angels mean also messengers. ఆ దూతలు అనగా వర్తమానికులు అయి ఉన్నారు. When the messenger come with a message that brings a pregnancy. ఆ వర్తమానికుడు వర్తమానములు తీసుకొచ్చినప్పుడు అది గర్భమును ధరింపచేస్తుంది. For a long time there are some people phone me off and said, how can Nissal be pastor when he's not become a father? చాలా కాలం క్రితం నాతో చాలా మంది అన్నారు, ఆయన పాస్టర్ నిశ్చల్ గారు ఒక తండ్రి కాకుండా పాస్టర్ ఏ విధంగా కాగలుగుతాడు అని చెప్పేసి నన్ను అడిగారు. Who ordained Nissal as a pastor? పాస్టర్ నిశ్చల్ గారిని ఎవరు ఆయన నియమించారు, ఆర్డైన్ చేశారు, అభిషేకించారు అని చెప్పేసి అన్నారు. A pastor should be a father. ఒక తండ్రి నిజముగా ఒక కాపరి తండ్రి అయి ఉండవలసి ఉన్నది. He should bear the seed. ఆయన విత్తనమును కలిగి ఉండవలసి ఉన్నది. And since I come here I understood with the spirit of criticism he's talking to me. నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను అర్థం చేసుకున్నాను, ఇక్కడ విమర్శన ఆత్మ పనిచేస్తున్నదని చెప్పేసి. And with all my heart I prayed unto God. నా హృదయమంతటితో నేను దేవునికి ప్రార్థన చేశాను. And I asked God, you remove this reproach. దేవుణ్ణి నేను అడిగాను, దేవా నువ్వు ఈ నిందను నువ్వు తొలగించమని చెప్పేసి నేను దేవునికి ప్రార్థన Let చేశాను. my precious brother Nissal be a father. కాబట్టి మా ప్రశస్త నిశ్చల్ గారు ఇప్పుడు తండ్రి అయి ఉన్నారు. And before Alina Bright was born, అలీనా బ్రైట్ జన్మించింది. I encouraged and I prayed to God. నేను ప్రోత్సహించాను, నేను దేవునికి ప్రార్థన చేశాను. And after my departure, a couple of weeks, brother called me and said, brother, good news. నేను ఎక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు సహోదరులు నాకు ఫోన్ చేసి నాకు ఒక శుభవర్తమానం చెప్పారు. And sister is conceived. సిస్టర్ గర్భం ధరించిందని. And this time also in last visit, నేను ఇక్కడికి వచ్చినప్పుడు గత సందర్శన చేసినప్పుడు I found Alina Bright is moving here. నేను అలీనా బ్రైట్ ఇక్కడ తిరుగుతూ ఉండడం నేను చూసాను. Taking a water bottle. ఒక వాటర్ బాటిల్ తీసుకుని And she's holding like this and moving here and there. ఆమె ఒక వాటర్ బాటిల్ తీసుకుని ఇలా పట్టుకుని ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు And తిరుగుతూ ఉంది. speaking something, singing some, and whispering. మాట్లాడుతూ లేకపోతే అక్కడ పాటలు పాడుతూ ఇలా తిరుగుతూ ఉండడం నేను చూసాను. So, whatever the father is doing, she's imitating. తండ్రి ఏదైతే చేస్తున్నాడో ఆమె తండ్రిని అనుకరిస్తా ఉంది. And I said, you are a girl, you cannot be in the pulpit. నేను అన్నాను, నువ్వు ఒక అమ్మాయి అయి ఉన్నావు, నువ్వు బలిపీఠం దగ్గర ఉండలేవని But చెప్పేసి. don't worry, your brother is coming. Your brother is coming. నువ్వు ఏమి ఆందోళన చెందొద్దు, నీ యొక్క సహోదరుడు వస్తున్నాడని చెప్పాను. What your heart's desire, your brother is going to fulfill. Yes, ఆయన యొక్క హృదయంలో ఏదైతే ఉందో అది బ్రదర్ నిజం చేయబోతున్నారు. Then I said, brother Nissal, నీ హృదయంలో ఏదైతే ఉందో అది ఆయన నిజం చేయబోతున్నాడు, నెరవేర్చబోతున్నాడు. and I said, brother Nissal, a warrior is coming. నేను బ్రదర్ తో నిశ్చల్ గారితో అన్నాను, ఒక యోధుడు రాబోతున్నాడు అని And I was చెప్పేసి. surprised. నేను ఆశ్చర్యపోయాను. Just after my arrival, the next day his call came. నేను ఇక్కడికి వచ్చిన మరుసటి రోజు ఆయన ఫోన్ చేశారు. Early morning, then I said, is there anything wrong? నేను ఉదయాన్నే నేను అడిగాను, ఏంటి సహోదరుడు, ఏదైనా ప్రాబ్లమా, సమస్య? And brother said, good news. కానీ సహోదరుడు నాతో చెప్పాడు, శుభవార్త అని చెప్పాడు. And then he said, what? ఏంటా శుభవార్త అని Then she అడిగాను. said, sister is conceived. సిస్టర్ గర్భం ధరించిందని చెప్పారు I ఆయన. said, thank you, Lord. నేను చెప్పాను, దేవునికి Our వందనాలు. God not only hears our prayer, but also answers our prayer. దేవుడు మన ప్రార్థన వినడం మాత్రమే కాదు కానీ మన ప్రార్థన కానీ జవాబు ఇచ్చే దేవుడు అయి ఉన్నాడు. And whatever we speak, He never allows our words to fall. ఆయన ఏమి మాట్లాడినప్పటికీ కూడా ఆయన మన మాటలు ఆయన నిరర్ధకం చేయడు, ఖచ్చితంగా నెరవేరుస్తాడు. And today immediately we were talking here, brother said, why to spend time? Why not have a corporate meeting? సమయాన్ని ఇలా గడపడం, మనం ఎందుకు ఒక మీటింగ్ కలిగి ఉండకూడదు అని చెప్పేసి So అన్నాను. I was free, I was relaxing. But when he said meeting, then the responsibility, the heavy burden come on me. నేను ఇలా స్వేచ్ఛగా ఉన్నాను, ఫ్రీగా ఉన్నాను, కానీ మీటింగ్ ఉందని చెప్పినప్పుడు నా మీదకి బాధ్యత అనేది వచ్చింది, ఒక భారం అనేది వచ్చింది. We cannot preach whatever we want. మనం ఏది అనుకుంటే అది మనం బోధించలేము, మనకు కావాలనుకుంటే మనం బోధించలేము. Because we need inspiration from God. ఎందుకంటే మనకి దేవుని దగ్గర నుంచి ఆ యొక్క ప్రేరణ అనేది రావాల్సి ఉన్నది. We need the thought of God. మనకి దేవుని యొక్క ఆలోచన కావాల్సి ఉన్నది. So I went off, I am in prayer and I am just thinking of it, meditating what to preach. కాబట్టి నేను పైకి వెళ్ళి ప్రార్థించాను, ధ్యానం చేశాను, దేవా నేను ఏం బోధించాలని చెప్పేసి అడిగాను. Krupal brother came in, meanwhile he came 2-3 times. Brother,
8:30 meeting, 8:30 you get ready. ఈలోగా బ్రదర్ కృపాల్ గారు వచ్చారు. బ్రదర్ 8:30కి మీటింగ్ అని చెప్పేసి అన్నారు. But before I come, I should get some confirmation. What to preach here. కానీ నేను ఇక్కడికి వచ్చే ముందు నాకు ఒక నిశ్చయత వచ్చింది ఏది బోధించాలని చెప్పేసి. Then immediately the Holy Spirit tuned me off. వెంటనే పరిశుద్ధాత్మ నన్ను తిప్పివేసింది. Sister Anita is pregnant. సిస్టర్ అనిత గర్భం ధరించింది. And since it is a quarters meeting, ఇది ఒక క్వార్టర్ మీటింగ్ అంటే ఒక గృహకూడిక అయినందువల్ల why don't you talk about that? ఎందుకు దాని గురించి మనం మాట్లాడకూడదు? And it's not just for Sister Anita and Brother Nisar. ఇది అనిత సిస్టర్ గురించి, నిశ్చల్ సిస్టర్ గురించి మాత్రమే కాదు, It is for all. ఇది అందరి గురించి అయి ఉన్నది. Because it is not only Sister Anita pregnant, ఇది కేవలం అనిత సిస్టర్స్ గర్భం ధరించినందువల్ల మాత్రమే కాదు, but if you agree with the message, మీరు వర్తమానంతో and అంగీకరించినట్లయితే, if you really believe the message, మీరు నిజంగా వర్తమానం నమ్మినట్లయితే, that Christ is the mystery of God revealed, దేవుని మర్మమైన క్రీస్తు బయలుపరచబడిన అనే వర్తమానంలో నుంచి prophet says, ప్రవక్త చెప్తున్నాడు, you cannot commit adultery. మీరు వ్యభిచారము చేయలేరు. You are already pregnant. మీరు ఇదివరకే గర్భము ధరించి ఉన్నారు. Glory. గ్లోరీ, దేవునికి మహిమ. You are already pregnant. మీరు ఇదివరకే గర్భము ధరించి ఉన్నారు. You cannot take a hold. The womb of life is closed to anything else. అది ఇంకొక దానిని పట్టుకొనలేదు, ఎందుకంటే గర్భం ఇదివరకే మూయబడి ఉన్నది. You are already his by predestination. మీరు ఇదివరకే ఆయన ముందు నిర్ణయం ద్వారా నిర్ణయించబడి ఉన్నారు. The seed has come to life. ఆ యొక్క విత్తనము జీవములోనికి వచ్చి ఉన్నది. No world can get in. ఏ ప్రపంచము కూడా దాన్ని పొందలేదు. Oh, లోకము would you దాన్ని like to పొందలేదు. Just a minute. Miss the word. వాక్యం ఎప్పుడైతే మీ జీవితంలోకి వచ్చిందో లోకం ఎప్పటికీ లోకం ఉండదు. How we would like to stay on this for about an hour. How we can stay on this for about an hour. దీన్ని పట్టుకుని మనం ఒక గంట, ఒక గడియ ఏ విధంగా మనం ఉండగలము? See, only for this one word, prophet say we can stay in an hour. ప్రవక్త ఒక విషయం చెప్పాడు, ఒక గంట, ఒక గడియ నిలిచి ఉండుట అనే గురించి. For an hour he can just preach on that one word. ఒక గంటలో మనం ఒక పదం మాత్రమే మనం బోధించగలం. But we are asked 30 minutes, 1 hour. కానీ మేము ఒక అరగంట బోధించమని అడగబడ్డాం. So may God help us to use that 1 hour very properly. కాబట్టి ఆ ఒక్క గంటని చాలా జాగ్రత్తగా ఉపయోగించడానికి దేవుడు సహాయం చేయను. Amen. So do you believe? కాబట్టి మీరు నమ్ముతున్నారా? Just physically Sister Anita is pregnant, but spiritually we all, the bride, the wife of Lord Jesus Christ, also pregnant. భౌతికంగా సిస్టర్ అనిత గారు గర్భం ధరించి ఉన్నారు, కానీ ఆత్మీయంగా మనమందరం కూడా వధువు యేసుక్రీస్తు యొక్క భార్య గర్భము ధరించి ఉన్నది. How we got this pregnancy? మనం ఏ విధంగా ఈ యొక్క గర్భమును ధరించి ఉన్నాము? By the visitation of the angel. దూత యొక్క సందర్శన ద్వారా మనము గర్భము ధరించి ఉన్నాము. And to us, not ordinary angel is visited. మనకి ఏదో సామాన్యమైనటువంటి దూత సందర్శన చేయలేదు. For this pregnancy, the mighty angel himself has visited us. ఈ గర్భము ధరించిన కొరకు బలిష్ఠైన దూతే స్వయంగా మనల్ని సందర్శించి ఉన్నారు. And we are pregnated by that eternal seed. మనము నిత్యమైనటువంటి విత్తనము ద్వారా గర్భము ధరించి ఉన్నాము. Why we are sure we cannot be deceived. We cannot be deceived. మనము మోసపరచబడము. We cannot be defiled. మనం ఎంత మాత్రము కూడా మనం మన యొక్క శరీరాన్ని అపవిత్రము చేసుకోలేము. May God's name be praised. దేవుని నామం స్తుతింపబడును గాక. There are so many things not written either in the Bible nor in the messages also. మీకు తెలుసు చాలా విషయాలు వర్తమానంలోనూ రాయబడలేదు, బైబిల్లో కూడా రాయబడలేదు. Even in Jesus' ministry, యేసుక్రీస్తు పరిచర్యలో కూడా there are so many things he has done. ఆయన చాలా కార్యములు చేసి ఉన్నాడు. Everything is not mentioned in the Bible. ప్రతిదీ కూడా బైబిల్లో రాయబడలేదు. If it was mentioned, there would not place to keep. ఆయన ఒకవేళ అవన్నీ రాసి ఉన్నట్లయితే బైబిల్లో స్థలం అనేది లేకపోయి ఉండేది. The same way our seventh angel, our prophet also did so many things. అదే విధంగా మన యొక్క ప్రవక్త 7వ దూత చాలా కార్యములు చేసి ఉన్నాడు. He preached very great messages and great things happened in the quarters meetings. ఆయన చాలా గొప్ప వర్తమానాలు బోధించాడు, గొప్ప కార్యములు చేశాడు గృహకూడికల్లో. అవన్నీ కూడా రాయబడలేదు. So let us not neglect the quarters meetings, very important to God.
మనము గృహ కూడికలను మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. ఎందుకంటే గృహ కూడికలు అనేవి దేవునికి చాలా ప్రాముఖ్యమైనవి. Very strong, anointing comes in the quarters meetings. ఆ గృహ కూడికల్లో చాలా బలమైనటువంటి అభిషేకము దిగి వస్తుంది. For the anointing came to Sister Hati's house was more greater than the anointing that had come in Bombay. సిస్టర్ సహోదరి హట్టి రైట్ యొక్క గృహములో వచ్చినటువంటి అభిషేకము బొంబాయిలో వచ్చినటువంటి అభిషేకం కంటే చాలా గొప్ప అభిషేకం. The third pull ministry started in the quarters meeting. ఆ మూడవ ఈడ్పు పరిచర్య అనేది గృహ కూడికలో ప్రారంభమై ఉన్నది. ఆమేన్. So the quarters meetings are very important. కాబట్టి గృహ కూడికలు అనేవి చాలా ప్రాముఖ్యమై ఉన్నవి. In the church we are taught that we have three kinds of believers. మనకి బోధించబడుతుంది సంఘములో మూడు రకాల విశ్వాసులు ఉంటారని చెప్పి. Believer, met believer and unbeliever. విశ్వాసి, అవిశ్వాసి, వేషధారి. But in rapture we don't find these three kinds of believer. కానీ ఎత్తబాటులో మనం ఈ మూడు రకాల విశ్వాసులు మనం కనుగొనం. But in rapture find only one kind, one group. కానీ ఎత్తబాటులో మనం ఒకే రకమైన విశ్వాసుల్ని, ఒక సమూహాన్ని మాత్రమే మనం కనుగొంటాం. And they are believers. అవి వాళ్ళు ఎవరంటే విశ్వాసులై ఉన్నారు. God's name be praised. దేవుని నామం స్తుతింపబడును గాక. Every time it is Satan's tricky that say, hey, prophet said that there will be three kinds of people. చాలా సార్లు సాతాను మనల్ని మోసం చేస్తుంది. సంఘంలో మూడు రకాల విశ్వాసులు ఉంటారని చెప్పి. That was in the beginning. అది ప్రారంభంలో మాత్రం. But it will not continue till end. అది చివరి వరకు, ముగింపు వరకు కొనసాగదు. As we are approaching the rapture closer and closer, మనము ఎత్తబాటు దగ్గర కంటే వస్తూ ఉన్నప్పుడు we are moving from negative to positive. మనము నెగటివ్ నుంచి, ప్రతికూలత నుంచి అనుకూలంలోకి మనం మార్చబడుతూ We ఉన్నాం. are moving from natural to unnatural. మనము సహజమైన దాని నుంచి అసహజమైన దానికి, సహజాతీతమైన దానికి మనం కదులుతాం. From a fleshly realm to spiritual realm. మనము From fleshly realm to spiritual realm. మనము భౌతిక రాజ్యం నుంచి ఆత్మ సంబంధమైన రాజ్యంలోకి మనం నడుస్తూ ఉన్నాం. We are moving from man to God. మనము మనిషి నుంచి దేవుని రూపంలోనికి మార్చబడుతున్నాం. As man we cannot be in rapture. ఒక మానవునిగా మనం ఎత్తబాటులో ఉండలేము. As man we cannot create. ఒక మానవునిగా మనం సృష్టించలేము. But we are moving from man to God. అయితే ఒక మనిషి రూపం నుంచి మనం దేవుని రూపంలోకి మార్చబడుతున్నాం. Because he said you are gods. ఎందుకంటే ఆయన చెప్పాడు మీరు దేవుళ్ళై ఉన్నారని చెప్పి. God's name be praised. దేవుని నామం స్తుతింపబడును గాక. The message called the conflict between God and Satan. దేవునికి మరియు సాతానికి మధ్య సంఘర్షణ, పోరాటం అనే వర్తమానంలో In 62:05:31. 62:05:31 సంవత్సరంలో బోధించబడిన వర్తమానం. 246 246వ పారాగ్రాఫ్. Heavenly Father, పరలోకపు తండ్రి, it is so good to be assembled with this group of your children tonight. ఈ రాత్రి నీ యొక్క కుమారులు, నీ యొక్క బిడ్డలతో మేము ఇక్కడ కూడి ఉండటం చాలా గొప్పదై, మంచిదై ఉన్నది. These who are chosen down here in Lakabaram. ఇక్కడ ఎవరైతే లక్కవరంలో యాత్ర చేస్తున్నారో వారితో So glad to see this church. ఈ యొక్క సంఘమును చూచడం చాలా సంతోషమై ఉన్నది. Moving on. కదులుతూ ఉంది. Amen. There are so many people thought this church stop here. It is finished. చాలా మంది అన్నారు ఈ సంఘం అయిపోయింది, ఇది ముగించబడింది, ఆగిపోయింది అని చెప్పి. But it is not finished. It is moving on. అయితే ఇది ఏదో ఆగిపోలేదు, కదులుతూ ఉన్నది. Amen. 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 And in this ministry, Brother Nissal gave so many people baptism. ఈ యొక్క పరిచర్యలో పాస్టర్ నిశ్చల్ గారు చాలా మందికి బాప్తిసాలు ఇచ్చారు. That means many more souls are being added to the church. దాని అర్థం ఏంటంటే చాలా ఆత్మలు ఈ సంఘంలో చేర్చబడతాయి, రక్షించబడతాయి. So many gospel meetings are conducted. చాలా సువార్త కూడికలు నిర్వహించబడుతూ ఉన్నాయి. So many testimony God is adding. చాలా సాక్ష్యాలు జత చేయబడుతూ ఉన్నాయి. It is the fulfillment of this word. The church is moving on. ఇది ఈ వాక్యం యొక్క నెరవేర్పై ఉన్నది. కొన్ని ఆత్మలు రక్షింపబడుట. To see the pastor, పాస్టర్ గారిని చూడడం, not one disbeliever in the midst of the people. మీ మధ్యలో ఒక్క అవిశ్వాసి కూడా ఉండడు. No one disbeliever in the midst of the people. మీ మధ్యలో ఒక్క అవిశ్వాసి కూడా ఉండడు. Prophet is not saying I don't see, I will not see. He's not talking about future. నేను చూడనని ప్రవక్త చూసి చెప్తా ఉన్నాడు. While he's preaching there, ఆయన అక్కడ బోధిస్తా ఉన్నాడు. he's smelling, he's acknowledging there is not one
disbeliever in that meeting. ఆయన గ్రహిస్తా ఉన్నాడు, ఆయన చెప్తూ ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే మీ మధ్యలో ఒక్క అవిశ్వాసి కూడా ఉండడని ఆయన చెప్తా That ఉన్నాడు. means every one of them, those who assembled, were believers. దాని అర్థం ఏంటంటే ఇక్కడ కూడి ఉన్న వాళ్ళందరూ కూడా విశ్వాసులై ఉన్నారు. Amen. ఆమేన్. It happened in 62. అది 62లో జరిగింది. Amen. Amen. Then if it happened then, there was no disbeliever. I do believe there must not be a disbeliever in this church also. ఇది 62లో బోధించబడిన వర్తమానం. 62లో అక్కడ ఒక్క అవిశ్వాసి కూడా లేనట్లయితే ఇప్పుడు మన మధ్యలో కూడా ఒక్క అవిశ్వాసి కూడా ఉన్నాడు. All of them in the refuse. వాళ్ళందరూ కూడా ఆశ్రయపురంలో ఉన్నారు. Oh, how we thank thee for that, Father. మనమంతా కూడా దేవుని కొరకు ఎంతగా కృతజ్ఞతలు చెల్లించవలెను. Then Brother Branham is talking about a story about an antelope. కాబట్టి ఇక్కడ మన ప్రవక్త బ్రన్హామ్ గారు I am thinking about a little antelope. ఒక చిన్న జింక పిల్ల గురించి ప్రవక్త గారు Yeah, that's right. He had మాట్లాడుతున్నారు. got out of the refuse. ఆ జింక పిల్ల ఆ యొక్క ఆశ్రయపురానికి బయట ఉంది. And the hounds was after him. ఆ యొక్క వేట కుక్కలు ఆ యొక్క జింక పిల్లను తరుముతూ ఉన్నాయి. You know, as long as we are in the presence of God, మనము దేవుని యొక్క సన్నిధిలో ఉన్నంత వరకు Satan cannot touch us. సాతాను మనం తాకలేదు. He's just outside, you know, just moving like a roaring lion. He's not a lion. వాడు సాతాను ఒక గర్జించు సింహం వలె బయట తిరుగుతూ ఉంటాడు, కానీ అతడు సింహం కాదు. Just waiting when you just go out of the camp, then he will catch us. అతడు దేనికోసం ఎదురు చూస్తూ ఉంటాడంటే మీరు ఎప్పుడు ఈ యొక్క కంచెలో నుంచి బయటికి వెళ్తారా అని చెప్పేసి ఎదురు చూస్తాడు. బయటికి వెళ్ళిన వెంటనే అతను మిమ్మల్ని But పట్టుకుంటాడు. as long as we are in the refuse camp, he cannot do anything. అయితే మీరు ఈ యొక్క ఆశ్రయపురంలో ఉన్నంత వరకు అతను మిమ్మల్ని తాకలేడు. And when he come to the fence where the refuse was, he huddled the fence. ఎప్పుడైతే And he was running for dear life. And అయితే when he come to అతడు the fence where the refuse was, అయితే ఎప్పుడైతే అతడు ఈ యొక్క ఫెన్స్ దగ్గరికి ఈ యొక్క కంచె దగ్గరికి వస్తాడో ఆ కంచె అతన్ని అడ్డుకుంటుంది, అతన్ని ఆపుతుంది లోపలికి రాకుండా. by some reason, that little deer was outside the camp. ఏదైనా కారణాన్ని బట్టి ఒకవేళ ఆ యొక్క చిన్న జింక పిల్ల బయటికి వెళ్ళినట్లయితే And the enemy was after it. ఆ యొక్క శత్రువులు దాని వెంట పడతాయి. But immediately he understood, వెంటనే ఆ దుప్పి అర్థం చేసుకుంటుంది, I am outside the camp. నేను ఈ యొక్క క్యాంప్ ఈ యొక్క ఆశ్రయపురానికి బయట ఉన్నాను. If I remain outside, the enemy will kill me and I will end my life. ఒకవేళ నేను ఇక్కడే బయటే ఉన్నట్లయితే నా యొక్క శత్రువులు నన్ను పట్టుకుని నన్ను చంపేస్తాయి, నా జీవితం ముగించిపోతుంది. He started running. కాబట్టి ఆ దుప్పి పరిగెడతాం మొదలు పెడతారు. Running towards the camp. ఆ యొక్క దుప్పి ఆశ్రయపురం వైపు అది పరిగెడతా Once he got into the camp, ఆ ఆశ్రయపురం లోనికి ఎప్పుడైతే దుప్పి వస్తుందో he knows he's safe. దానికి అర్థమవుతుంది ఆమె సురక్షితంగా And he looked back to the enemy and is smiling. Hey, come on man. Come on, touch me. దుప్పి వెనక్కి తిరిగి చూసినప్పుడు ఆ యొక్క నక్కలను చూసి ఆ యొక్క వేటగాళ్ళని చూసి నవ్వుతూ ఉంటది. ఏ శత్రువు రా రా అని చెప్పేసి. Because he knows the enemy cannot climb and come into the camp inside. సమయం ఎందుకంటే ఆ యొక్క దుప్పికి తెలుసు ఆ యొక్క శత్రువులు ఆ యొక్క కంచె దాటుకుని లోపలికి రాలేవని. Amen. They could not climb the fence. అవి ఆ యొక్క కంచెని దాటుకుని రాలేవు. They was not built that way. అవి ఆ దాటుకుని రావడానికి అది నిర్మించబడలేదు. If they would touch the fence, they would be knocked back with the electrical shock. అది ఎప్పుడైతే ఆ యొక్క కంచెని తాకిందంటే దానికి ఎలక్ట్రిక్ షాక్ కొట్టి, కరెంట్ షాక్ కొట్టి అది వెనక్కి పడుతుంది. That is the way we are, Lord. ఇప్పుడు మనము మన యొక్క ప్రభువు అదే విధంగా మనల్ని భద్రపరిచి ఉన్నాడు. When we get behind the fence of God's word, అయితే మనము మన యొక్క ఈ యొక్క దేవుడి యొక్క కంచెలో మనం ఉన్నప్పుడు the electrical power of the Holy Spirit stands our enemy off. ఆ యొక్క విద్యుత్ శక్తి యొక్క శక్తి మన యొక్క శత్రువుని దూరంగా ఉంచుతుంది. Amen. Then we don't need to fight with the enemy. మనం శత్రువుతో పోరాడవలసిన అవసరం లేదు. The electrical power will fight with the enemies. ఆ యొక్క విద్యుత్ శక్తి ఆ పరిశుద్ధాత్మ శక్తి ఆ యొక్క శత్రువుతో పోరాడుతుంది. Amen. He cannot hold the fence. He's not made that way, Father. We thank thee. Thou hast made us so that we could jump for safety. ఈ యొక్క ఆ ఎలక్ట్రిక్ కంచెని అది దాటుకుని రాలేదు. ఆ యొక్క కంచెని దాటుకుని వచ్చేలాగా దేవుడు దాన్ని చేయలేదు.
మనము దాన్ని దాటుకుని వెళ్ళిపోతే తప్ప అది మనల్ని ఏమీ చేయలేదు. Amen. We got just some for safety, Lord, into Christ Jesus. మనము ఈ యొక్క రక్షణలోకి ఈ యొక్క సురక్షితమైన ప్రాంతంలోనికి మనం ఉరికి లోపలికి రావాల్సి ఉన్నది. That means, what is that electrical power? దాని అర్థం ఏంటంటే ఏంటి ఆ యొక్క విద్యుత్ శక్తి అనేది? That is the fence of God's word. అది ఆ యొక్క వాక్యం యొక్క కంచె అయి ఉన్నది. So, if by any means, if you are outside the fence, we must be running and jumping into it. ఒకవేళ మనము ఆ యొక్క ఆశ్రయపురానికి ఆ కంచెకి బయట ఉన్నట్లయితే మనం ఖచ్చితంగా ఆ యొక్క కంచె లోపలికి రావాల్సిన వారమై ఉన్నాం. And we must know where is that electrical power. కాబట్టి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి ఆ యొక్క విద్యుత్ శక్తి అనేది ఇప్పుడు ఎక్కడ ఉన్నదనేది. Where is Lord Jesus in 2025? ఇప్పుడు 2025లో ప్రభువైన యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడో మనం తెలుసుకోవాల్సి ఉంది. Amen. Amen. We must not be satisfied 2000 years back Jesus. We must know Jesus in 2025, who is the electrical power. 2000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి యేసుక్రీస్తుతో మనము ఎంత మాత్రం కూడా సంతృప్తి చెందకూడదు. 2025లో ఉన్నటువంటి యేసుక్రీస్తుని మనం కలిగి ఉండాలి. ఆ యొక్క విద్యుత్ శక్తి ఎక్కడ ఉందో మనం కనుగొనవచ్చు. Only if we get into that, మనము ఆ యొక్క విద్యుత్ శక్తి లోపలికి వస్తేనే we are protected. మనము భద్రపరచబడి ఉన్నాం. Enemies cannot get into there. ఆ యొక్క శత్రువు ఆ లోపలికి రాలేదు. It is only for the family members. అది కేవలం కుటుంబ సభ్యులకు మాత్రమే. It is only for his sons and daughters. అది కేవలం ఆయన యొక్క కుమారులకి మరియు కుమార్తెలకు మాత్రమే అయి Only ఉన్నది. they will recognize that safety place. ఆ వారు మాత్రమే ఆ యొక్క సురక్షితమైనటువంటి స్థలాన్ని గుర్తిస్తారు. And that is the supernatural cloud today. అదే ఈ రోజు ఆ యొక్క సహజాతీతమైనటువంటి మేఘమై ఉన్నది. The cloud has come not for a debate. ఆ మేఘము ఏదో వాదించడం కోసం ఆ డిబేట్ కోసం దిగి రాలేదు. The Jesus in the cloud is not for a debate. ఆ యేసుక్రీస్తు మేఘంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు డిబేట్ కోసం It's రాలేదు. an electrical power for God's children as a fence. ఆయన దేవుని పిల్లలకు విద్యుత్ శక్తి కంచెగా ఉండడానికి దిగి వచ్చాడు. Amen. Amen. It is not for the world. అది లోకము కోసం కాదు. It is for the prophet and his family. అది కేవలం ప్రవక్త యొక్క ఫ్యామిలీ కుటుంబానికి అయి ఉన్నది. When Noah built the ark, నోవహు ఆ యొక్క ఓడను నిర్మించినప్పుడు according to the instruction of God, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను బట్టి ఆయన ఓడను తయారు in చేసినప్పుడు one of the days in 120 years, నోవహు 120 సంవత్సరములు one day, ఒక రోజు that God descended to that ark. ఆ 120 సంవత్సరాల తర్వాత ఒక రోజు దేవుడు ఆ ఓడలోనికి దిగి వచ్చి ఉన్నాడు. And in those 120 years, ఆ యొక్క 120 సంవత్సరాలు కూడా Noah was preaching. నోవహు బోధిస్తానే The ఉన్నాడు. judgment is coming, the judgment is coming. ఆ తీర్పులు రాబోతున్నాయి అని చెప్పేసి You బోధిస్తూ ఉన్నాడు. repent and get into the ark. మీరు పశ్చాత్తాపడి మారు మనసు పొంది ఓడలోకి రండి అని But బోధిస్తున్నాడు. one day, God himself descended to the ark. కానీ ఒక రోజు ఆ యొక్క దేవుడే ఓడలోనికి దిగి వచ్చి ఉన్నాడు. He did not invite all to get into the ark. ఆయన అందరినీ ఓడలోకి రమ్మని He ఆహ్వానించలేదు. only invited Noah and his family to get into the ark. ఆయన నోవహును మరియు నోవహు కుటుంబాన్ని మాత్రమే ఓడలోకి రమ్మని ఆహ్వానించాడు. Only the ark protected Noah and his family. ఆ యొక్క ఓడ నోవహుని మరియు ఆ నోవహు కుటుంబాన్ని మాత్రమే When భద్రపరిచింది. all people died, the ark lifted up Noah and his family up and up and up. అక్కడ ఉన్న ప్రజలంతా కూడా చనిపోయినప్పుడు నోవహు మరియు నోవహు కుటుంబము పైకి లేపబడింది. The same way, అదే విధంగా the cloud has descended మేఘము దిగి వచ్చి ఉన్నది. for a purpose with the invitation, come inside. ఒక ఉద్దేశముతో ఒక ఆహ్వానం పట్టుకుని వచ్చి ఆ మేఘంలోకి రమ్మని ఆ యొక్క మేఘం దిగి వచ్చి And ఉన్నది. this invitation is not for all, this invitation is only for prophet and his family. ఆ యొక్క ఆహ్వానం అనేది లోకం అంతటి కోసం కాదు కానీ ఈ యొక్క ఆహ్వానం అనేది ప్రవక్త కొరకు ప్రవక్త యొక్క కుటుంబం కొరకు అయ్యి ఉన్నది. 120 years 120 సంవత్సరాలు outside the ark, ఆ యొక్క నోవహు ఓడ బయట ఉండి there was so much of fightings, ఆ చాలా పోరాటాలు there ఎదుర్కొన్నాడు. was so much of fear. చాలా భయము. Deer and lion cannot go together. ఆ యొక్క దుప్పి మరియు సింహము ఆ రెండు కూడా కలిసి ఉండలేవు. Man and the beast cannot
stay together ఆ మనిషి మరియు మృగము రెండు కూడా కలిసి ఉండలేవు. because there was fear. ఎందుకంటే అక్కడ భయం ఉన్నది. But when the seventh seal was opened, అయితే అక్కడ ఏడవ ముద్ర తెరవబడినప్పుడు when the Lord himself descended into the ark, దేవుడే స్వయంగా ఆ యొక్క వాడలోకి దిగి వచ్చినప్పుడు he invited Noah and his family నోవహును ఆయన యొక్క కుటుంబాన్ని లోపలికి along ఆహ్వానించాడు. with all beasts. ఆ నోవహు కుటుంబంతో పాటు జంతువులన్నిటిని ఆహ్వానించాడు. May God's name be praised. దేవుని నామం స్తుతింపబడును గాక. There was no fighting in that ark. ఆ యొక్క వాడలో పోరాటాలు అనేవి గొడవలు అనేవి వస్తాయి. The fighting was over. ఆ పోరాటాలు గొడవలు అనేవి ముగిసిపోయినాయి. Outside it was fighting, but inside there was only love and love and love and love. ఆమేన్, ఆమేన్. అయితే బయట అయితే గొడవలు పోరాటాలు ఉన్నాయి. అయితే ఓడ లోపల కేవలం ప్రేమ 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 That is why prophet says seventh seal is the end of every war. కాబట్టి ప్రవక్త చెప్పాడు ఏడవ ముద్ర అనేది ఈ యొక్క యుద్ధాలకు ముగింపై ఉన్నది అని చెప్పాడు. The seventh seal is not for the war, it is the end of the war. ఆ ఏడవ ముద్ర అనేది యుద్ధాల కోసం కాదు కానీ యుద్ధాల యొక్క ముగింపు కొరకై ఉన్నది. If anybody is talking about the seventh seal and there is fight, that is not the revelation from the Lord. ఎవరైనా ఏడవ ముద్ర గురించి మాట్లాడితే అది యుద్ధము కొరకు అది దేవుని నుంచి, That is not from the Lord. అది దేవుని యొద్ద నుంచి వచ్చింది కాదని చెప్తారు. The real revelation ends the war. ఆ నిజమైన ప్రత్యక్షత ఏంటంటే ఏడవ ముద్ర యుద్ధాలను ముగిస్తుంది. Why the cloud descended? ఎందుకు ఆ యొక్క మేఘం దిగి End వచ్చింది? of all the wars. ఆ ప్రతి ఒక్క యుద్ధం ముగించడానికి ఆ యొక్క మేఘం దిగి వచ్చింది. Because it is the capstone, it is the love divine. ఎందుకంటే అది తలరాయి ఉంది, అది దైవికమైనటువంటి ప్రేమ అయి ఉన్నది. Amen. Amen. When you are covered with that love divine, ఆ యొక్క దైవికమైన ప్రేమతో మీరు కప్పబడి ఉన్నప్పుడు you are covered with the attributes of God. మీరు దేవుని యొక్క గుణ లక్షణాలతో మీరు కప్పబడి ఉన్నారు. There is no unbelief inside that cloud. ఆ యొక్క మేఘము లోపల అసలు అవిశ్వాసం అనేది ఎంత మాత్రము కూడా There is ఉండదు. complete security and there is complete protection inside the cloud. ఆ యొక్క మేఘము లోపల పూర్తి భద్రత, పూర్తి సంరక్షణ అనేది ఉంటుంది. Satan cannot get into that. ఆ సాతాను ఆ యొక్క మేఘము లోపల That is రాలేడు. not made for Satan. అది సాతాను కొరకు నిర్మించబడలేదు. That is only for God's family. అది కేవలం దేవుని యొక్క కుటుంబం కొరకు మాత్రమే ఆ మేఘం దిగి వచ్చింది. God's name be praised. దేవుని నామం స్తుతింపబడును గాక. Amen. Amen. So in this quarters meeting, I like to, make a subject. కాబట్టి ఈ యొక్క గృహగుడికలో నేను ఒక సబ్జెక్ట్ ని తీసుకోవాలని అనుకుంటున్నాను. Amen. ఆమేన్. God's name be praised. దేవుని నామం స్తుతింపబడును గాక. Very small subject. చాలా చిన్న విషయం I తీసుకోవాలనుకుంటున్నాను. do believe we'll never forget eating and drinking. నేను మర్చిపోయాను తినడం త్రాగడం గురించి. Do you love eating and drinking? మీరు తినడం త్రాగడం ప్రేమిస్తారా? Eating and drinking. తినడము మరియు త్రాగడము. Amen. ఆమేన్. It is eating and drinking brought death in the Garden of Eden. తినడము త్రాగడము ఆ యొక్క ఏదైనా తోటలో మరణాన్ని తీసుకొచ్చింది. But in Satan's Eden, కానీ సాతాను యొక్క ఏదెన్లో again it is another eating and drinking which is bringing the eternal life back. అయితే ఇక్కడ మరలా తినడము తాగడం అనేది మరలా ఈ యొక్క సాతాను ఏదెన్లోకి నిత్య జీవనం తీసుకొస్తుంది. For restoration to our original position, eating and drinking is very much important. మనము మన యొక్క పునరుద్ధరణ కొరకు మనం తిరిగి మరలా నిత్య జీవం పొందుకోవడానికి కోసం తినడం తాగడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. Amen. And especially when you are pregnant. మరీ ముఖ్యంగా మీరు గర్భము ధరించినప్పుడు తినడం తాగడం చాలా ముఖ్యం. That is why the angel instructing, the wife of Manoah, you be careful what you are eating and drinking. కాబట్టి అక్కడ మనోహకి దూత చెప్తుంది ఏమి తినాలి ఏమి తినకూడదు గర్భం ధరించినప్పుడు అని So చెప్పి. Sister Anita will be very much careful what she is eating and what she is drinking. కాబట్టి సహోదరి అనిత గారు ఏమి తినాలి ఏమి తినకూడదు అనే దాని గురించి చాలా జాగ్రత్త కలిగి ఉండవలసి At ఉన్నది. the same time, we all those who are part of the body of Lord Jesus Christ. కాబట్టి అదే సమయంలో మనం అందరం కూడా యేసుక్రీస్తు యొక్క శరీరములో భాగములమై ఉన్నాము. Why it is important, we will see and we will close the meeting. ఎందుకు తినడం అనేది ప్రాముఖ్యమైనదో మనం చూసి ముగించుకుందాం. Amen. ఆమేన్. The respect message. గౌరవులు అనే వర్తమానములో 61, 10, 15, 11. 61, 10, 15 సాయంకాలము 72 para. 72వ And పారాగ్రాఫ్. then one day we find out that even Miriam, a prophetess, అయితే ఒక రోజు మనము కనుగొన్నాము ప్రవక్తని
మిరియాము and Aaron, the high priest, మరియు ఆ ప్రధాన యాజకుడైనటువంటి అహరోను made fun Moses' wife because she was an Ethiopian. ఆమె మోషే ఇథియోపియన్ గర్ల్ ని ఆ అమ్మాయిని చేసుకున్నాడని చెప్పేసి మోషే మీద అహరోను మరియు మిరియాము కోపడ్డారు. And they said, was there not enough women of our own group to marry instead of going down there and marrying a Ethiopian woman? అయితే ఇథియోపియాలోకి వెళ్ళి ఒక స్త్రీని తెచ్చుకోవడం కంటే మన స్వజనంలో మన సొంత ప్రజల్లో ఒక అమ్మాయే లేదా అని చెప్పేసి మోషే మీద మిరియాము మరియు అహరోను కోపపడ్డారు. And prophet said that was not Moses' choice. అయితే ప్రవక్త చెప్పాడు అది మోషే యొక్క ఎన్నిక కాదని That చెప్పాడు. was God's choice for Moses. అయితే అది దేవుని యొక్క ఎన్నిక మోషేకు కొరకు అయి ఉన్నదని చెప్పేసి. Because here Moses is typifying Lord Jesus Christ. ఎందుకంటే మోషే ఇక్కడ యేసుక్రీస్తుకి సాదృశ్యమై ఉన్నాడు. And this Ethiopian woman is typifying you and me, అయితే a Gentile woman. ఆ యొక్క ఇథియోపియన్ స్త్రీ మీకు నాకు సాదృశ్యమై ఉన్నది, ఒక అన్య స్త్రీ అయి ఉన్నది. Amen. ఆమేన్. When they made fun of it, వాళ్ళు కోపడినప్పుడు that angered God in such a way until he struck Miriam, the prophetess, full of leprosy. అయితే దేవుని యొక్క ఉగ్రత వాళ్ళ మీదకి ఆ యొక్క కుష్ఠరోగాన్ని తీసుకొచ్చే వరకు ఆగలేదు. Moses one sister. మోషేకి ఒక సహోదరి ఉన్నది. Amen. ఆమేన్. Moses one sister మోషే యొక్క ఒక సహోదరి was struck by God himself as full of leprosy. అయితే దేవుని చేతే మొత్తబడింది ఆ యొక్క కుష్ఠరోగంతో. Why? ఎందుకు? Because as she spoke few words against Moses. ఎందుకంటే కేవలం కొన్ని మాటలు మాత్రమే మోషేకి వ్యతిరేకంగా And she was మాట్లాడింది. also holding an important office, that is prophetess. She was also holding important office as a ఆమె కూడా prophetess. ఆమె ఒక ప్రవక్తనిగా ఆమె కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి పరిచర్యను కలిగి ఉంది. But still God did not compromise with her. ఆమె పరిచర్యను కలిగి ఉన్నప్పటికీ కూడా మోషేకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు దేవుడు ఎంత మాత్రం కూడా వదిలిపెట్టలేదు. And for some of you, maybe Nishal brother is just a younger one. చాలా మంది చెప్పొచ్చు పాస్టర్ నిశ్చల్ గారు చాలా చిన్నవాడు, He may be your relative. ఆయన బంధువు అని చెప్పొచ్చు. Moses was related to sister Miriam and brother Aaron. మోషే అహరోను మరియు మిరియాము కూడా బంధువు అయి ఉన్నాడు. But above all, he was God elected vessel, God ordained man of God. అయితే మోషే దేవుడు ఎన్నుకున్నటువంటి పాత్ర అయి ఉన్నది, దేవుని చేతిలో ఉన్నటువంటి వ్యక్తి అయి ఉన్నది. So when they did not pay respect to him, God was angered. అయితే వాళ్ళు ఎప్పుడైతే ఆయన్ని గౌరవించలేదో అప్పుడు దేవునికి కోపం అనేది వచ్చింది. And that brought leprosy to Miriam. అది ఆ యొక్క ఉగ్రత మిరియాంకి కుష్ఠరోగాన్ని తీసుకొచ్చింది. Amen. And that can stop her body change. అది ఆమె యొక్క శరీర మార్పును ఆపలేదు. Amen. ఆమేన్. That happened when she was leprous. The journey was stopped there. ఆమె కుష్ఠరోగంతో ఉన్నప్పుడు ఆ యొక్క యాత్ర అనేది అక్కడ ఆగింది. Amen. Amen. The bride for rapture must be spotless. ఆ ఎత్తబాటు కొరకు వధువు నిష్కలంకంగా ఉండాలి, ముడత మచ్చ లేకుండా That ఉండాలి. means with leprosy you cannot be in rapture. మీరు కుష్ఠరోగంతో ఎత్తబాటులో ఉండలేరు. Amen. Amen. God's name be praised. దేవుని నామం స్తుతింపబడును గాక. So if you love your rapture, మీరు ఎత్తబాటును ప్రేమించినట్లయితే you must not look the age. You must look. Even you don't look the weakness. మీరు బలహీనతను చూడకూడదు, మీరు వయసును చూడకూడదు. If God has a call, దేవుడు పిలిచినట్లయితే we must respect that God called, God ordained office. కాబట్టి దేవుడు ఎన్నుకున్న, దేవుడు అభిషేకించిన, దేవుడు నియమించినటువంటి వ్యక్తిని మీరు ఖచ్చితంగా గౌరవించవలసిన వారే. When you do that, that will please God to bless us. మీరు ఎప్పుడైతే దాన్ని చేస్తారో అది దేవుడిని సంతోషపెట్టి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. Oh, what about that? దాని గురించి ఏంటి? Her prophetess, but what was she? ఆమె ప్రవక్తని అయితే ఏంటి? ఆమె ప్రవక్త అయినప్పటికీ దేవుడు She వదిలిపెట్టాడు. was making fun and an irreverence to God's messenger. ఆమె ఆ యొక్క ప్రవక్తని ఎగతాళి చేసింది, అది దేవునికి కోపం రప్పించింది. The messenger of the covenant of the day. ఆ యొక్క నిబంధన వర్తమానికుడైనటువంటి ఆ ప్రవక్త మీద ఎగతాళి చేసింది. She was irreverent. ఆమె అగౌరవంగా ప్రవర్తించింది. That means దాని అర్థం ఏంటంటే the office demands respect. ఆమె ఆ యొక్క కార్యాలయాన్ని
అగౌరవించింది, గౌరవించలేదు. Your rapture demands respect. మీ యొక్క ఎత్తబాటు ఆ యొక్క గౌరవాన్ని డిమాండ్ చేస్తుంది, కోరుకుంటుంది. It is also a family affair. ఇది కూడా ఒక కుటుంబ కార్యమైన It is not a church affair. It is in the family. ఇది కుటుంబానికి బయటి వ్యవహారం కాదు, ఇది కుటుంబంలో ఉన్న వ్యవహారం అయి ఉన్నది. Like God's name be praised. దేవుని నామం స్తుతింపబడుగాక. In the family also, maybe for Sister Anita is as a husband. ఈ యొక్క కుటుంబంలో కూడా సిస్టర్ అనిత ఆయనకి భార్య అయి ఉన్నది. And for some of the sister, he's just a younger brother or younger cousin brother or so and so. కొంతమంది చెప్పొచ్చు ఈ చిన్న సహోదరుడు లేకపోతే మా బంధువులు అయినటువంటి సహోదరుడు అని చెప్పొచ్చు. In the church you may respect, but in the house you may think, hey, he's just our man, he's just our boy. మీరు సంఘములో ఆయన గౌరవించవచ్చు, అయితే లోపల కుటుంబంలోకి వచ్చిన తర్వాత ఆయన చిన్నవాడు, ఆయన బంధువు అని చెప్పేసి మీరు సరదా సిల్లిగా But తీసుకోవచ్చు. here it is not church issue, it is a family issue. కానీ అది ఏదో సంఘ వ్యవహారం కాదు, ఇది కుటుంబ వ్యవహారం అయి ఉన్నది. They did not murmur at the church, they murmured at the house. వాళ్ళు మోషే మీద మిరియాము అహరోను సంఘంలో సనుక్కోలేదు, వాళ్ళు ఇంట్లో సనుక్కున్నారు. Amen. Amen. So even in the house, if you talk anything, murmur anything, maybe nobody hears what you are talking. If you talk anything, then that will be a cause for you. Yes. అయితే మీరు ఇక్కడ ఈ యొక్క కుటుంబంలో మీరు సనుక్కోవచ్చు, లేకపోతే మీరు తిట్టుకోవచ్చు, అయితే అది ఎవరు వినకపోవచ్చు, కానీ అది దేవుడు వింటాడు, అది మీకు శాపంగా ఉంటుంది. Moses never knew what Miriam and Aaron are talking, but God knew. God heard what they were talking. అయితే మోషేకి తెలియదు అహరోను మిరియాము ఏమని అనుకున్నారో, కానీ అది దేవుడు ఎరిగి ఉన్నాడు మోషే మీద And God ఏమనుకున్నాడు. came down as a judge and said, assemble together, how dare you can talk against my servant Moses. వెంటనే ఆ యొక్క దేవుడు దిగి వచ్చేసి అక్కడ మోషేతో చెప్తున్నాడు అనమాట. వెంటనే ఒక సమాజ మందిరాన్ని సమకూర్చండి అని చెప్పేసి దేవుడు దిగి వచ్చాడు. ఎంత ధైర్యం నా యొక్క సేవకుడి మీద సనుక్కోవడానికి అని చెప్పి. Amen. If you just murmur, if you can be caused, if you just respect, you can be blessed. Amen. Hallelujah. Amen. మీరు సనుక్కుంటే మీరు శపించబడతారు, మీరు ఆయన్ని గౌరవిస్తే మీరు దీవించబడతారని చెప్పారు. Amen. ఆమేన్. So our point is, what is leprosy now then? కాబట్టి మన ఇక్కడ అంశం ఏంటంటే లెప్రసీ, కుష్ఠరోగం అంటే ఏంటనేది మన యొక్క అంశమై ఉన్నది. In 55:11-15, 55:11-15 నెలలో blind Bartimaeus, గుడ్డి భర్తలోమైన వర్తమానం 54 para. 54వ I పారాగ్రాఫ్. have seen them. నేను వారిని చూసి I ఉన్నాను. used to think that leprosy was a contagious disease. Leprosy was contagious. కుష్ఠరోగం అనేది నేను చూశాను, అది ఒక అంటు రోగమై ఉన్నది. That you could not catch it. Yes. He was thinking. మీరు దాన్ని కుష్ఠరోగాన్ని మీరు దాన్ని పొందుకుంటారు, అది ఒక అంటు వ్యాధి అయి ఉన్నది. But you cannot catch leprosy. మీరు కుష్ఠ వ్యాధిని పొందుకోలేరు One from another. ఒకరి నుంచి ఒకరికి. I have hungered them. I used to think that leprosy was contagious. He was thinking. Contagious means it can move from one to another. But you cannot catch leprosy. Yes. నేను అనుకున్నాను ఏంటి కుష్ఠరోగం అనేది అంటు వ్యాధి అని అనుకున్నాను. నేను అనుకున్నానని చెప్పి ప్రవక్త చెప్తున్నారు. కానీ అది కుష్ఠరోగం అనేది ఒకరి నుంచి ఒకరికి అంటుకోదని చెప్తున్నారు. I have hugged them and kissed them and everything else. మనం వారిని Means those who are leprosy, a prophet hugged them and kissed them. కుష్ఠరోగులు మీరు హత్తుకోవచ్చు, మీరు ముద్దు పెట్టుకోవచ్చు, మీరు ఏదైనా చేయొచ్చు. So cannot catch leprosy. మీరు ముద్దు పెట్టుకున్నా, మీరు హత్తుకున్నా మీకు కుష్ఠరోగం రాదు. From one another. ఒకరి నుండి ఒకరి కుష్ఠరోగం రాదు. It is caused by diet. అది తినడం ద్వారా కుష్ఠరోగం అనేది వస్తుంది అంటారు. Amen. The leprosy can be caused by diet. మీరు తినే భోజన పదార్థాల ద్వారా మీకు కుష్ఠరోగం అనేది వస్తుంది. The water of separation. వేరుపరుచు జలము 55:01-21. 55:21 01:21. 55:01-21 అనే వర్తమానంలో 20 para. 20వ పారాగ్రాఫ్. I just learned from some medical research నేను ఒక మెడికల్ పరిశోధన నుంచి నేను వచ్చి ఉన్నాను the other day ఈ మధ్యనే. what the leprosy caused from.
కుష్ఠరోగం ఎక్కడి నుంచి వస్తుందనే దాని గురించి నేను విన్నాను. The పరిశోధనలోంచి వచ్చాను. wrong diet. తప్పుడు ఆహారం తీసుకోవడం ద్వారా కుష్ఠరోగం వస్తుంది. That is what causes sin. అది ఏంటంటే పాపము కారణమవుతుంది. Is the wrong spiritual diet. అది తప్పుడు ఆత్మీయ ఆహారం తీసుకోవడం ద్వారా కుష్ఠరోగం వస్తుంది. It causes a eating leprosy that only God alone can heal. తినడం ద్వారా వచ్చే ఈ యొక్క కుష్ఠరోగాన్ని దేవుడు మాత్రమే స్వస్థపరచగలడు. ఆమేన్. That is why Angeline talks here. What to eat, what to drink, what not to eat, what not to drink. కాబట్టి అందుకే ఇక్కడ దూత చెప్తుంది మీరు ఏమి తినాలి ఏమి తినకూడదు ఏం తాగాలి అని చెప్పేసి. Because once we are pregnanted, we cannot eat anything we like. ఎందుకంటే మనం ఒకసారి గర్భం ధరించిన తర్వాత మనం అన్ని కూడా తినలేము. Wrong diet may cause leprosy. తప్పుడు ఆహారం మనం భుజించినట్లయితే మనకు కుష్ఠరోగం అనేది వస్తుంది. So spiritually we cannot hear any message. మనం ఆత్మీయంగా మనం ఏ వర్తమానం పడితే ఆ వర్తమానం మనం వినలేము. We cannot go to any YouTube channel. మనం ఏ యూట్యూబ్ ఛానల్ పడితే ఆ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి మనం వినలేము. Amen. Amen. All YouTube messages, the Spirit of the Lord is not there. ఆ అన్ని యూట్యూబ్ వర్తమానాల్లో కూడా దేవుని ఆత్మ అనేది లేదు. Right anointing is not there. సరైనటువంటి అభిషేకం అక్కడ లేదు. That's why we must be very wise what we are eating and what we are drinking. కాబట్టి మనం చాలా వివేకము జ్ఞానము కలిగి ఉండాలి. ఏమి తినాలి మనం ఏమి తినకూడదు అనేది. In the communion message, సహవాసము అనే in వర్తమానంలో 62:0204, 62:02 4వ తారీఖున 98 para. 98వ పారాగ్రాఫ్. Now another thing we take food for మరొక విషయం ఏంటంటే మనము భోజనం తీసుకున్నప్పుడు is to build up our body to resist diseases. అది మనం ఆ యొక్క వ్యాధుల్ని నిరోధించడానికి మనము మన యొక్క బాడీకి వ్యాధి నిర్ధారణ శక్తి ఇస్తుంది. If you don't take food మనం ఆహారం తీసుకోకపోయినట్లయితే and let your body get weak, మన యొక్క బాడీని మనం బలహీనపరిచినట్లయితే then it is subject to diseases. అది మనకి రోగాలకి కారణమవుతుంది. Diseases will break right into the blood. వ్యాధులు Bloodstream. మన శరీరంలోకి రావడానికి హక్కును కలిగి ఉంటాయి. And there you are gone. అప్పుడు మీరు అయిపోతారు. If your blood is not rich and pure, మీ యొక్క రక్తం అనేది స్వచ్ఛంగా బలముగా లేకపోయినట్లయితే then the disease will go right into your bloodstream. మీ యొక్క రక్త ప్రవాహంలోనికి వ్యాధులు అనేవి వస్తాయి. So you have got to eat good nourishing food. కాబట్టి మీరు మంచి బలవర్ధకమైన పోషకాలు కలిగినటువంటి ఆహారాన్ని మీరు తినవలసి To వారు. keep your bloodstream right. మీ యొక్క రక్త ప్రవాహాన్ని మీరు సరిగ్గా ఉంచుకోవలసిన వారై ఉన్నారు. If you don't, మీరు అలా చేయకపోయినట్లయితే you are allergic to diseases. మీరు ఆ యొక్క రోగాలకి మీరు రోగాల బారి పడతారు మీరు. That is what the matter with lot of Christians. అదే ఈ యొక్క క్రైస్తవుల్లో ఉన్నటువంటి విషయం అయి ఉన్నది. May God's name be praised. దేవుని నామం స్తుతింపబడును That is గాక. why when the mighty angel came, అందుకే బలిష్ఠుడైన దూత దిగి వచ్చినప్పుడు he didn't come with empty hand. ఆయన ఖాళీ చేతులతో దిగి రాలేదు. He came with a little open book. ఆయన విప్పబడి ఉన్నటువంటి ఒక చిన్న పుస్తకంతో దిగి That is the వచ్చినాడు. right diet. అదే సరైనటువంటి ఆహారం అయి ఉన్నది. He said, you take this book and eat this book. ఆయన అన్నాడు ఈ పుస్తకాన్ని తీసుకుని నువ్వు తినివేయి అని చెప్పేసి అన్నాడు. God's name be praised. దేవుని నామం స్తుతింపబడును గాక. But Satan, by hook or crook, he tries his best to keep us away from that menu. అయితే సాతాను ఎప్పుడు కూడా ఆడు యుక్తి గలవాడు మనల్ని ఎప్పుడు కూడా ఈ ఆహారం తినకుండా వాడు మనల్ని దీని నుంచి వేరు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Another thing, మరి blind Bartimaeus. గుడ్డి భర్తలమైన వర్తమానం It is 57:0809. 57:8 9వ తారీఖున బోధించబడిన 11 వర్తమానం para. 11వ I పారాగ్రాఫ్. wonder if there would be anybody in here ever seen leprosy. నేను ఇక్కడ ఆశ్చర్యపోతాను ఇక్కడ ఎవరైనా ఒక కుష్ఠరోగి ఉన్నట్లయితే Let us see your hands if there has been. ఒకవేళ ఇక్కడ కుష్ఠరోగులు ఎవరైనా ఉన్నట్లయితే మీ చేతులు పైకెత్తండి. I don't even seen a hand that is ever seen leprosy. Prophet is saying, I have never seen anybody. ఇక్కడ నేను ఎవరో కూడా కుష్ఠరోగుల్ని ఎవరిని నేను కనుగొనట్లేదు. ఇక్కడ ఒక్కరు కూడా కుష్ఠరోగులు లేరని నేను And he చూస్తున్నాను. says, leprosy is not just caused by wrong diet. ఇక్కడ ఈ ప్రవక్త చెప్తున్నాడు కేవలము ఈ కుష్ఠరోగం అనేది కేవలం ఆహారం ద్వారా మాత్రమే కాదు కానీ Not wrong by wrong diet. తప్పుడు ఆహారం ద్వారా మాత్రమే కాదు కానీ Leprosy is caused by insufficient diet. కుష్ఠరోగం అనేది సరిపోయినంత ఆహారము
తీసుకోకపోవడం వల్ల కూడా కుష్ఠరోగం వస్తుందని చెప్తున్నాడు. Very be careful on this. మీరు ఈ విషయంలో చాలా This జాగ్రత్తగా is ఉండండి. not only wrong diet, అది కేవలము తప్పుడు ఆహారం భుజించడం వల్ల మాత్రమే కాదు, but also insufficient diet causes leprosy. అయితే సరిపడినంత ఆహారం తీసుకోకపోయినా సరే కుష్ఠరోగం వస్తుందని చెప్తున్నాడు. Amen. ఆమేన్. Just eating, one page, one para, two para, some 10 minutes reading, eating is not enough. కాబట్టి దాని అర్థం ఏంటంటే ఏదో ఒక పేరా, ఒక పేజీ, 2 పారాగ్రాఫ్లు చదివితే మీకు సరిపోయినంత No, ఆహారం no, no, తీసుకోవడం no. కాదు. And because sometimes pastor asks, are you eating? కొన్నిసార్లు పాస్టర్ గారు మిమ్మల్ని అడుగుతారు, మీరు భుజిస్తున్నారా? And you cannot tell lie. మీరు అబద్ధం చెప్పలేరు. Just to escape. Yes, I am మీరు eating. తప్పించుకోవడానికి అవునవును భుజిస్తున్నాను చదువుతున్నాను. How much you are eating? ఎంత మీరు భుజిస్తున్నారు? For our physical food, మన యొక్క భౌతికమైన ఆహారంలో sisters, at least to make sambar, idli, dosa, rice, dal, fish fry, how many hours you are spending? మీరు భౌతికమైన ఆహారం తీసుకోవడానికి సాంబారు, ఇడ్లీ, తర్వాత చేప ఇవన్నీ భుజించడానికి మీరు ఎంత సమయం తీసుకుంటారు? Every day only to cook food, sisters are not spending lesser than 2 to 3 hours. ప్రతిరోజు వంట తయారు చేయడానికి ఎంత తక్కువైనా కనీసం 2 నుంచి 3 గంటల సమయం తీసుకుంటారు సహోదరి. After that eating we are going to dust only. మనం తిన్న తర్వాత అదంతా కూడా డస్ట్ రూపంలో వెళ్ళిపోతుంది, వేస్ట్. But the little open book what was descended from heaven by the mighty angel will take us back to heaven. అయితే ఆ యొక్క బలిష్ఠైన దూత చిన్న పుస్తకం తీసుకుని మనల్ని ఎత్తబడిలోకి తీసుకెళ్ళడానికి దిగి వచ్చి ఉన్నాడు. How many hours we are eating that book? అయితే మీరు ఆ పుస్తకం మీద ఎంత సమయాన్ని గడుపుతున్నారు? Not hours. ఆ గంటలు కాదు, We are stopped in some seconds, some minutes. మనం కొన్ని సెకండ్లు, కొన్ని నిమిషాలు దాన్ని చదివి ఆపేస్తున్నాం. Remember, గుర్తుపెట్టుకోండి, if you are not eating sufficiently, మీరు తగినంతగా భుజించకపోయినట్లయితే, even if you are the member of end time church, మీరు believer of end time church, you may be spiritually leper. అయితే మీరు తగినంతగా భుజించకపోయినట్లయితే మీరు ఎంత ఈ యొక్క చివరి కాలపు వర్తమానంలో ఉన్నప్పటికీ కూడా, మీరు చివరి కాలపు వర్తమాన సభ్యులుగా విశ్వాసిగా ఉన్నప్పటికీ కూడా మీరు కుష్ఠరోగానికి గురవుతారు. You don't know, మీకు తెలీదు, but you are. కానీ మీరు అదే అయి ఉన్నారు. That is why eating and drinking is very important. కాబట్టి తినడము తాగడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. Not just little. ఏదో కొద్దిగా తినడం కాదు, We must eat sufficiently. మీరు ఖచ్చితంగా తగినంత ఆహారాన్ని We భుజించాలి. must eat regularly. మనము క్రమం తప్పకుండా భుజించాలి. Amen. Amen. We must hunger and thirst for this food. మనం దానికోసం ఆకలి దప్పికలు కలిగి ఉండాలి. And the food has power to give us the resisting power to resist all disease in our body. ఆ యొక్క ఆహారము మనల్ని ఏం చేస్తుందంటే ఆ యొక్క రోగాలు మన శరీరంలోకి రాకుండా రోగ నిరోధక శక్తిని మనకి ఇస్తాయి. Amen. Amen. Why many of us have no resisting power? ఎందుకు చాలా మందికి వ్యాధి నిరోధక శక్తి లేదు? When the coronavirus came, many times the doctor said, eat healthy food, keep yourself healthy. కరోనా వైరస్ వచ్చినప్పుడు మీకు తెలుసు, డాక్టర్లు అంతా అన్నారు, మీరు సరైనటువంటి బలవర్ధకమైన ఆహారం తీసుకోండి, మంచి రోగ నిరోధక శక్తిని పెంచుకోండి, వ్యాధులు రావని You should have a resisting power. మీకు రోగ నిరోధక శక్తి ఉన్నట్లయితే, This is what Prophet 7 great men instructed years before the coronavirus came. అయితే 7వ దూత ఈ యొక్క వర్తమానమును ఆయన ముందుగానే చెప్పి ఉన్నాడు. రోగ నిరోధక శక్తి మీకు కావాలంటే 7 ముద్రల శక్తిని పొందుకోండి. Amen. 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 Now also again started. Now also started virus. ఇప్పుడు కూడా వైరస్ మరలా స్టార్ట్ అయింది. Amen. We cannot stop it. దాన్ని మనం ఆపలేము, But కానీ it cannot hurt us. అది మనల్ని ఏమీ కూడా గాయపరచలేదు. Because we are surrounded by the electrical fence. ఎందుకంటే మనము ఆ యొక్క విద్యుత్ శక్తి చేత కవచముగా మనము భద్రతలో ఉన్నాం. As long as we are in that, nothing can touch us, nothing can harm us, even not death will do any harm to us. ఆమేన్. అయితే ఆ యొక్క విద్యుత్ శక్తి కవచం లోపల ఏది కూడా మనకి హాని చేయలేదు, ఏది మనం తాకలేదు, కానీ మరణం కూడా మనల్ని ఏ హాని చేయదు. Amen. Amen. The seed is not here with the shock. విత్తనము పొట్టుతో వారసురాలు కాదనే వర్తమానంలో తప్పుతో
వారసురాలు కాదనే It is వర్తమానం 65:02:18. 65 ఫిబ్రవరి 18వ తారీఖున బోధించిన వర్తమానం 128 paragraph. 128వ పారాగ్రాఫ్. Neither will a Christian eat on the dead a carrions from old denominational doctrine and things. ఒక క్రైస్తవుడు ఆ యొక్క చచ్చిపోయినటువంటి సంఘశాఖ సిద్ధాంతాలను ఎప్పుడు కూడా భుజించకూడదు. They want the word of God. వారికి దేవుని యొక్క వాక్యము కావాలి, Fresh. తాజా ఆహారము, The promise of the hour. ఈ గడియ వాగ్దాన వాక్యము కావాలి వాళ్ళకి. The crow can eat the rotten food, but the dog always need the fresh food. ఆ కాకి కుళ్ళిపోయిన ఆహారమును భుజిస్తుంది, అయితే పావురము స్వచ్ఛమైనటువంటి ఆహారమును మాత్రమే భుజిస్తుంది. God promised Levites in the days of the Luther. He promised other things in the days of others. God promised Levites. దేవుడు ఆ యొక్క కుందేళ్ళకి ఆయన వాగ్దానం చేశాడు In the days of Luther. ఆ లూథర్ యొక్క కాలములో. He promised other things in the days of others. ఆ మిగిలిన కాలములో ఆయన ఇతర విషయాలు ఆయన వాగ్దానం చేసి ఉన్నాడు. But now కానీ ఇప్పుడు He promised us a full square meal. అయితే మనకి ఇప్పుడైతే మంచి సంతృప్తికరమైనటువంటి ఆహారాన్ని ఆయన వాగ్దానం చేసి The ఉన్నాడు. full 7-course menu. ఆయన 7 రంగుల ఆహారాన్ని మనకి ఆయన వాగ్దానం చేసి ఉన్నాడు. For all the 7 seals are open. ఆ 7 ముద్రలు కూడా విప్పబడి ఉన్నవి. And everything is ready for the word of God. ఆ ప్రతిదీ కూడా దేవుని యొక్క వాక్యము కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. God's name be praised. దేవుని నామమున స్తుతింపబడును గాక. I think my time is off. నేను అనుకుంటున్నా సమయం But అయిపోయింది. I tell you, meditate these words. కానీ నేను చెప్తున్నాను ఈ వాక్యాన్ని మీరు ధ్యానం చేయండి. Tomorrow whole night prayer, I can preach whole night. రేపు రాత్రి సంపూర్ణ రాత్రి ప్రార్థన, రేపు మనం ఇవన్నీ కూడా బోధించుకోవచ్చు. But tonight I want to stop here. కానీ ఈ రాత్రి నేను ఇక్కడ ఆపాలని అనుకుంటున్నాను. When you are pregnant, మీరు గర్భం ధరించినప్పుడు our eating and drinking is very important. మనం తినడం తాగడం చాలా ప్రాముఖ్యమై ఉన్నది. Sister Anita, eat more. సహోదరి అనిత, బాగా ఎక్కువగా తినండి, Eat more. ఎక్కువగా తినండి. Be happy. Drink more. సంతోషంగా ఉండండి, ఎక్కువగా త్రాగండి. And more than this, all the physical food. ఈ యొక్క భౌతికమైన ఆహారం కంటే ఎక్కువగా You spare time to eat the spiritual food. మీరు ఆత్మీయ ఆహారాన్ని భుజించడానికి సమయాన్ని కేటాయించండి. Start eating the 7 seal book. 7వ ముద్ర పుస్తకం తినడానికి ప్రారంభించండి. Before your baby is born, మీ యొక్క ఆ యొక్క బాలుడు జన్మించడానికి ముందు completely eat that book. పూర్తిగా ఆ యొక్క పుస్తకాన్ని తినేయండి. But when you are eating the book, మీరు ఆ పుస్తకాన్ని భుజించినప్పుడు you are just not eating yourself. మీరు ఏదో ఆ పుస్తకాన్ని తినడం మాత్రం You are కాదు, yourself eating and you are feeding the baby that is growing in your womb. మీరు మాత్రమే తినడం కాదు, కానీ మీ లోపల ఉన్నటువంటి బిడ్డకు కూడా మీరు ఆ యొక్క ఆహారాన్ని భుజింపజేస్తున్నారు. And the baby in your womb will grow under the influence of that 7 menu diet. ఆమేన్. అయితే మీ గర్భంలో ఉన్నటువంటి ఆ బాలుడు ఆ యొక్క 7 ముద్రల దైవావేశం చేత వచ్చినటువంటి 7 ముద్రల గ్రంథాన్ని భుజిస్తున్నాడు. Even from your womb, he will have the 7-fold anointing. ఆ గర్భంలో ఉండి కూడా ఆ బాలుడు అంటాడు, నేను 7 ముద్రల ఆ యొక్క గ్రంథాన్ని భుజిస్తున్నాను, ఆ యొక్క శక్తి కలిగి He ఉన్నానని will చెప్తాడు. grow under the rapturing grace and faith. ఆయన ఆ యొక్క ఎత్తబడే విశ్వాసం క్రింద ఆయన పెరుగుతాడు. Nothing can touch him. ఏది కూడా ఆయన తాకలేదు. And because of that baby, ఆ యొక్క బాలుడిని బట్టి God will protect you. దేవుడు మిమ్మల్ని భద్రపరుస్తాడు. God will protect Brother Nissel. దేవుడు ఆ బ్రదర్ నిశ్చల్ గారిని భద్రపరుస్తాడు. And Brother Nissel will be more responsibility. ఆ బ్రదర్ నిశ్చల్ గారు మరి ఎంత ఎక్కువగా బాధ్యతను కలిగి Because when ఉన్నారు. the Jesus was growing in the womb of Mary, God said, Joseph, give protection to Mary. You be careful and watchful to her. అయితే మేరీ ఆ యొక్క మరియ గర్భం ధరించినప్పుడు దేవుడు యోసేపుకు ఆజ్ఞాపించాడు, మరింత జాగ్రత్త కలిగి ఉండు, మరింత భద్రతగా ఉండు, మరింత జాగ్రత్త వహించు మరియకు అని చెప్పేసి దేవుడు యోసేపుకి ఆజ్ఞాపించాడు. And in Revelation chapter 12, అయితే ప్రకటన 12వ we అధ్యాయంలో find another woman is conceived, pregnant. మరొక స్త్రీ అక్కడ గర్భం ధరించడం మనం చూస్తా ఉంటాం. And the word dragon is not after every woman, but the woman that pregnanted with the seed of God. ఆ యొక్క ఘట సర్పము ప్రతి స్త్రీ వెనకాల ఉంటది. అయితే ఈ స్త్రీ ఇక్కడ ఆ యొక్క సీడ్ ఆఫ్ దేవుని యొక్క విత్తనం ద్వారా గర్భం ధరించి ఉన్నది. And when he's after her,
ఆ యొక్క ఘట సర్పం ఆమె వెంటబడుతుంది. God provided her the wings of wing. అయితే ఆ దేవుడు ఆమెకు ఆ యొక్క పక్షిరాజు యొక్క రెక్కల్ని ఆమెకు ఆశ్రయం కల్పించాడు. That is why the mighty angel has descended. అందుకే ఆ యొక్క బలిష్ఠైన దూత దిగి వచ్చాడు. With the 7 course menu. ఆ యొక్క 7 course. Yeah, course. Yes. ఆ యొక్క 7 రంగుల ఆ యొక్క వర్తమానంతో ఆయన దిగి వచ్చి ఉన్నాడు. And when you eat that food, మీరు ఆ యొక్క వర్తమానం భుజించినప్పుడు that food will provide you the wings of an eagle to fly before that flood comes. ఆ యొక్క 7 రంగుల వర్తమానము 7 ముద్దల వర్తమానము మీకు పక్షిరాజు రెక్కలు కలిగజేస్తుంది. ఆ రెక్కల ద్వారా మీరు ఎత్తబాటులోకి They ఎగిరిపోతారు. will be completely under protection. మీరు పరిపూర్ణంగా ఆ యొక్క భద్రత కింద ఉన్నారు. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Never ever neglect eating and drinking from God provided food. ఎప్పుడు కూడా మీరు తినడం తాగడం నిర్లక్ష్యం చేయొద్దు. That is- తినండి తాగండి దేవుని యొక్క That వాక్యం. is our protection. అదే మన యొక్క భద్రత అయి ఉన్నది. Amen. Amen. That is our everything. అదే మన యొక్క సమస్తమై ఉన్నది. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. మరి తినటానికి తాగటానికి ఇష్టపడతారా? అంటే మామూలు భోజనం తినడానికి ఇష్టపడతారు కానీ వర్తమానం తినడానికి ఇష్టపడరు. చూడండి, చక్కని ఆత్మ సంబంధమైన ఆహారాన్ని ఈ యొక్క రాత్రి సమయంలో దేవుడు తన దాసుల నుంచి మనతో మాట్లాడారు. అవునా? అంటే తినటము తాగటం అంటే శరీర సంబంధమైన ఆహారాన్ని ఎంతైనా తినడానికి ఇష్టపడతాం కానీ ఆత్మ సంబంధమైన ఆహారాన్ని మనం తినాలి అంటే కొన్నిసార్లు ఏదో మనకి ఆటంకం కలుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు దాన్ని విడిచి మిగతా కార్యాల వైపు ఎక్కువ ఆసక్తి మనం చూపిస్తాం. అయితే మనము ఆ విధమైన ఆసక్తిని కలిగి ఉండడానికి ఎంత మాత్రం కూడా దేవుడు మనలను గెలవలేదు పిల్లలు. దేవుడు మనల్ని ఒక ప్రత్యేకమైన ప్రజలుగా దేవుని పిల్లలుగా ఆయన మనలను ఒక స్థానములో ఉంచాడంటే మనం క్రమముగా మరి దేవుని వాక్యాన్ని వినాలి, తినాలి, ఆ ప్రకారంగా జీవించాలి. నేను ప్రసంగించట్లేదు కానీ జస్ట్ నేను మీకు ఒక చిన్న వర్తమానంలో మాట చెప్తున్నాను. ప్రవక్త అంటాడు, ఈ వర్తమానము వినటం అనగా తినటం. వింటున్నారా? ఆ తిన్న వర్తమానం మన లోపల అది జీర్ణం కావాలి. అది ఎప్పుడైతే జీర్ణం అవుతుందో ఆ జీర్ణమైన ఆహారం ఎలా అయితే గ్లూకోజ్గా మారి మన రక్తనాళంలోకి వెళ్తుందో అలాగే ఈ యొక్క వర్తమానము కూడా విన్నప్పుడు అంటే తిన్నప్పుడు అది మనలో గ్లూకోజ్గా మారి అది రక్తనాళాలకు వెళ్ళినప్పుడు మనల్ని అది జీవింపజేస్తారు. అందుకనే ప్రవక్త సింపుల్గా ఏమన్నాడు అంటే మీరు బోధించక్కర్లేదు, ప్రకటించక్కర్లేదు, జీవిస్తే చాలా అన్నాడు. కాబట్టి జీవం గల దేవుని ప్రతి మాటకు మహిమ కలుగును గాక. మరి రాత్రి మరి చక్కగా దాసులు మరి జోసెఫ్ మల్లిక్ గారు మాట్లాడారు. పిల్లారా, మరి చాలా అద్భుతము, చాలా ఆత్మీయమైన విషయాలు. అంటే పోలికగా మరి అనిత గురించి మాట్లాడాడు కానీ పిల్లారా అది కేవలం పోలిక అంతే తప్ప కేవలం ఆమెనే ఉద్దేశించి కాదు. నిజమే, ఆమె కూడా తన గర్భములో పెరుగుతున్న ఆ పిండము అంటే రూపాన్ని ధరించుకుంటున్నప్పుడు ఈ వర్తమానాన్ని ఎప్పుడైతే తను ధ్యానిస్తూ ఉంటుందో ఆ ప్రభావం ఆ బిడ్డ మీద పడి ఎదుగుదలిస్తూ మహిమలో పెరుగుతాడన్న ఉద్దేశంతో చెప్పారు. మనం కూడా అంత ఆత్మ సంబంధమైన గర్భాన్ని మనం ధరించినప్పుడు వాక్యం ద్వారా దాన్ని ధరిస్తే ఇక సాతాను ఎంత మాత్రం ఖర్చు దాటి రాలేదు. అవునా? కాబట్టి దానికని ప్రవక్త ఇంకో మాట అన్నాడు, పరిశుద్ధాత్మ అనేది ఒక రింగ్ అన్నాడు ప్రవక్త. ఆ రింగులో మీరు ఉన్నంత కాలం ఏ శత్రువు మీద తాకలేదు. ఆ వలయం అనే రింగులో మీరు ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ అనేది నీకు ఎప్పుడు భద్రతనిస్తా ఉంటుంది. కాబట్టి అది దాటావనుకో, పక్కకి వెళ్ళామనుకో, ప్రభు చెప్పిన కార్యం ఏంటంటే చూడండి, మరణములో నుంచి మీరు జీవములకు దాటి ఉన్నారని చెప్పాడు ప్రభు. అంతేనా? ప్రవక్త ఏమన్నాడంటే మనం మరణంలోంచి జీవంలోకి దాటాం కదా, నువ్వు పరిశుద్ధాత్మక వలయములోంచి బయటకు వస్తే మరణమే అన్నాడు. దానికైనా ప్రవక్త అక్కడ మాట ఏమన్నాడంటే కృపను కనుక పోగొట్టుకుంటే మరల ఎన్నడూ జీవితంలో పొందుకోలేదు. ఈనాడు కృపను పోగొట్టుకున్న వాళ్ళు మన మీద నేరారోపణ చేస్తారు. కృపను పోగొట్టుకున్న వాళ్ళు తిరుగుబాటు చేస్తారు. కృపను పోగొట్టుకున్న వాళ్ళు ఇక సంఘంలో పిచ్చి పిచ్చి కార్యాలన్నీ చేస్తూ ఉంటారు. అయితే
అయితే సంఘం ఎక్కడ ఆగదు. సంఘం దేవునిది, అది దేవుని మహిమ కొరకు ఎన్నుకొనబడిన సమాజం పిల్లారు. అంటే మనుషుల చేత కాదు అది నడిపించబడేది. దేవుని ప్రవక్త అంటాడు, పిల్లారా సంఘం అనేది దేవుని వాక్యంతో కట్టబడాలి, సంఘం అనేది దేవుని ఆత్మతో నడిపించబడాలి. కాబట్టి మనందరం ఆత్మకు లోబడిన వారమైతే అసలు మీరు ఈ ఇల్లు కదిలిపోయేంత శబ్దం చేయాలి. ఏదో బలంగా అంటే ఆమెను నువ్వు నిద్రపోతా ఆమెనంటున్నావా, లేకపోతే వినకుండా ఆమెనంటున్నావా? అంటే మన విశ్వాసం ప్రాక్టికల్గా ఉండాలి. సరే ఇప్పుడు చూడండి, లోపల నుంచి వాసన వచ్చేస్తుంది అంటే తినమంటున్నాడు కాదు, అదే తినాలేమో అనుకుంటారు. మాస్టర్ గారు చెప్పారు ఎవరికి భోజనాలు పెట్టమని చెప్పారు కదా. సో కాబట్టి అంత చక్కని నిజమే అంటే అనుకుంటారు, వాసన వస్తుంది కదా, మాకు కూడా భోజనాలు ఉంటాయి, ఎవరికి ఉండవు ఇక్కడ, అర్థమైంది కదా. కాబట్టి గమనించండి పిల్లారా, బ్రదర్ మరి చాలా నాకు నిజంగా చెప్పాలంటే ఫస్ట్ అది ఇంట్రడక్షన్ ఇచ్చారు. ఆయన ఏమన్నారంటే, ఎందుకు ఇప్పుడు కూటమి ఎందుకు అలసిపోయాం కదా, రెస్ట్ తీసుకోవచ్చు కదా అని అనుకుంటారు. అనుకున్నా కానీ ఎందుకో దేవుడు ప్రేరేపించాడు, వెంటనే కూటమి అన్నాడు. నేను అయ్యగారి ఇంటికి వెళ్ళేసరికి మాస్టర్ గారు ఫోన్ చేశారు, కూటమి అన్నాడు, వెంటనే వెళ్ళిపోదంటే కూటమి అన్నారు కదా. ఒక పక్క నాకు కూడా బాధేస్తుంది, అంటే దేవుని ఎదుట నిజం చెప్తున్నాను. అబ్బా నిన్న మొన్న తిన్నాడు కదా, ఇప్పుడు మళ్ళీ ఏంటి అనుకున్నాను మనసులో. అంటే ఈ పూట అయినా కొంచెం నెమ్మదిగా ఉండొచ్చు కదా, నెమ్మదిగా ఉండ సొల్లు మాట్లాడుకుంటాం అంతే, అది అలాగే ఇది ఇలాగే ఇది అని. కానీ ఈ సన్నిధి అనేది ఎప్పుడైతే ఇక్కడ ప్రార్థన మొదలు పెట్టారు కాబట్టి ఊరుకుంటూ వచ్చాను నేను మగం కడిగి. అంటే దేవుడు అంటే ఒక భయం. మనం బ్రతుకుతున్నది ఆయన కొరకే కదా, మనం జీవిస్తున్నది ఎత్తబాటులోకి వెళ్ళటం కొరకే కదా. మనం ఎత్తబాటులోకి వెళ్ళాలంటే తినాలి తాగాలి. తినాలి తాగాలన్నప్పుడు చూడండి, మాంసం ద్రాక్షారసం కాదు, ద్రాక్షారసం తాగొద్దని చెప్పాడు అక్కడ. కాబట్టి ద్రాక్షారసం మనకు అనుమతి లేదు. వాక్యమే, ఆయన శరీరమే, ఆయన రక్తమే ప్రియులారా. కాబట్టి ఆయన బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చి ఆ చిన్న పుస్తకం తినమన్నాడు. వెరీ సింపుల్, అర్థమైందా? అందుకని ఒక ఒక పేజీ కాదు మీరు తినేది, ధ్యానిస్తా తింటా ఉంటే మనం కూడా ఒక దినాన్ని చూడండి. వెరీ సింపుల్ ఏంటంటే, మరియా యెషయా గ్రంథం చదువుతుందంట. చిన్న పిల్ల 16 సంవత్సరాల వయసు, క్వశ్చన్ కూడా ఎరగదాం. అదే వాక్యాన్ని చదువుతుందంట. అప్పుడు గాబ్రియల్ దిగి వచ్చాడు. దానికని ప్రభు అన్నాడు, 2-3 ఆయన గురించి మాట్లాడుకుంటే ఆయన చెవికి వింటాడు. 2-3 కూడి చెడ్డ విషయాలు కాదు మనం మాట్లాడవచ్చు. దేవుని ఆత్మను కలిగి ఉంటే, దేవుని ఆత్మను మనం కలిగి ఉంటే చెడ్డ విషయాలు మన దగ్గర రావు. నేను ఎప్పుడు దాన్ని బాగా గమనిస్తాను. నాకు ఫ్రెండ్ ఉన్నాడు, లోదర్ మిషన్ ఉంటాడు ఆయన. యూఎస్ఏలో నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటాడు, బ్రదర్ ఈ వాక్యం ఎలాగా, మీరేం చెప్తున్నారు? నేను చెప్పను, ప్రాప్తి చెప్పింది చెప్తాను. ప్రాప్తి చెప్పింది ఎప్పుడైతే అప్లై చేస్తాను అప్సల్యూట్ ఆయన ఒప్పుకుంటాడు. అంతే 100% కరెక్ట్ బ్రదర్. ప్రాప్తి చెప్పింది. ఇన్ని పుస్తకాలు నేను బైండ్ చేసి ఇచ్చాను ఆయనకి. తిరిగి మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత నాకు ఇచ్చాడు ఆయన. బ్రదర్ ఒక్క పుస్తకం కూడా చాలా లిటరేచర్ చాలా ఎక్కువ. అంటే నేను అనేది ఏంటంటే, జీవం మీ అంతకు నడుచుకుంటూ వచ్చింది, దాన్ని నేను మోసుకెళ్ళాను. కానీ ఆయన దాన్ని కనీసం కూడా చూడలేదు. కాబట్టి ఇవన్నీ లోకంలో సామాన్యంగా సహజంగా జరుగుతాయి. మన విశ్వాసం నిరీక్షణ కలిగింది, దాన్ని ఎన్నడూ మనం విడిచిపెట్టాం. ఆవిడెవడే గుర్తుపెట్టుకోండి, సంఘమైన సహవాసమైన దేవునిది, దానికి దేవుడే యజమాని. నేనైతే ప్రాక్టికల్గా మా సంఘంలో ఎప్పుడేం చెప్తానంటే, ఈ సంఘం దేవునిది, ఇక్కడ మనుషులు ఏనుబడి పనికిరాదు, అర్థమైందా? రాజకీయం అసలు పనికిరాదు, అర్థమైంది కదా. కాబట్టి ఇది ఆయనది కాబట్టి ఆయనకి అప్పగించాలి. ఏం అప్పగించాలి? వాక్యముతో అలంకరించి చుట్టబడి దేవుని కొనకని వర్తమాన ప్రవక్త అంటాడు. దేవుడి బిడ్డను మనకి ఇచ్చినప్పుడు దాన్ని మనం ఏం చేస్తాం? మనకు నచ్చినట్లు అలంకరిస్తాం. కానీ ప్రవక్త అంటాడు వాక్యంతో అలంకరించాలి. కాబట్టి సంఘం కూడా అంతే. సంఘం అనే స్త్రీ వాక్యముతో చుట్టబడి, వాక్యముతో అలంకరించబడి, వాక్య రూపాన్ని ధరించుకుని ఎత్తబాటులోకి వెళ్ళాలి. ఆయనకి ఇష్టం పుట్టించే ప్రాయం నీకు ఎప్పుడు వస్తుంది అంటే తిన్నప్పుడు తాగి. మన శరీరంలో బలమైన అవయవాలు ఎప్పుడు ఏర్పడతాయి? తిన్నప్పుడే. ఆమె. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో I thought that you are in tomorrow preaching all night. So my schedule was confirmed. I extended this only the reason you are coming. The brother was told me just in the company the brother is coming. So we are very happy. Yes. Sir, other leads about the pillar.
పిల్లలు మరి చాలా అద్భుతం. మరి ఈ యొక్క సబ్జెక్టు ఆన్లైన్ ప్రేయర్లో చెప్తున్నారంటే మాకు ఉండాలని కానీ మాకు చాలా దూరం. మీకు తెలిసి ఈ మధ్య అందరూ అడుగుతున్నారు నన్ను, ఏంటి మీరు ఎప్పుడు ఇక్కడ కనబడుతుంటే వచ్చేసారా? నేను వస్తే మీ సంఘంలో ఉంటాను, ఎక్కడ బయట ఉంటాను. విశ్వాసగా ఉంటాను, నమ్మకంగా ఉంటాను. ఆమేన్. దేవుడు మనందరిని దీవించును గాక. మీరు వినటానికి తినడానికి ఇష్టపడుతున్నారా? అందరూ కూడా ఆ విధంగా కళ్ళు మూసుకోరండి. అందరూ కూడా ఒక కళ్ళు మూసుకుని, ప్రభువా నిజంగా లోకానికి నన్ను వేరు చేస్తాను, పాపము నుంచి నన్ను వేరు చేస్తాను, జీవమునకు దగ్గరగా నన్ను నడిపిస్తాను. ఇంకా కొంత సమయం మాత్రమే ఉన్నదని బోధించబడుతున్న నీ లేఖనం ద్వారా మేము వినిచున్నాం. వినటం కాదు, తినటం ప్రాముఖ్యమైనది, అది తాగటం ప్రాముఖ్యమైనది. కేవలం నీ వాక్యమైనదని, నీ వర్తమానమైనదని రాసు జోసెఫ్ మల్లిక్ గారి ద్వారా ప్రభు మీరు మాతో మాట్లాడారు. నిజమే ప్రభువా, మా బలహీనతలు అన్ని పక్కకు పెట్టి దేవా మాలో ఉన్న ప్రతి బలహీనత పక్కకి నెట్టివేసి మా ప్రవక్త అన్నాడు, దేవుని పరిశుద్ధాత్మ నీలోకి వచ్చినప్పుడు లోకం అదంతటా తొలగిపోతుంది. అందుకని పౌలు అన్నాడు, వెలుగునకు చీకటికి ఏమి సంబంధం? ఓ వెలుగు, ఓ దాని యొక్క కిరణాలతో వస్తున్నప్పుడు, రోషము కలిగి వస్తున్నప్పుడు, బలమైన శక్తితో వస్తున్నప్పుడు చీకటికి ఎంత మాత్రము చోటు లేదు. దేవుని వాక్యం సాగిస్తుంది. నిజమే. నీ హృదయములో, నీ ఆలోచనలో, నీ తలంపుల్లో దేవునికి నువ్వెంత చోటిచ్చావు, నువ్వెంత నమ్మకమైన విశ్వాసాన్ని కలిగి. నిజమే, నీ విశ్వాసం కృప ద్వారా రక్షించబడి ఎత్తబాటులోకి తీసుకెళ్తుందో లేదో సహోదరి సహోదరుడా ఒకసారి ఆలోచన చేయండి. నిజమే, ఆయనతో మీరు సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నారు, ఆయనతో మీరు కలిసి నడవడానికి ఇష్టపడుతున్నారు. నిజంగా నువ్వు ఇష్టపడితే దేవుడు నిన్ను దీవించును గాక. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. నిజముగా ఈ హృదయ తలంపులను, ఈ హృదయ ఆలోచనలను ఆయన వాక్యమునకు తగినట్లుగా నిజమే. నువ్వెక్కడ విడిచిపెట్టావో నీ విశ్వాసాలు, నువ్వెక్కడ పోగొట్టుకున్నావో నీ బలాన్ని, శక్తిని, బలమైన ఆహారం తినటానికి, ఓ బలమైన నీరు తాగటానికి ఓ సర్వాధికారి అయిన దేవుడు ప్రభువు యేసుక్రీస్తు మనుషుడైన దూతగా దిగివచ్చి ఆ చిన్న పుస్తకాన్ని ఇచ్చాడు. నువ్వు ఇష్టపడుచున్నావు ఈ రాత్రి, నిజంగా నువ్వు ప్రేమిస్తున్నావా మాటలను, నువ్వు నిజంగా గౌరవిస్తావన్నావా? సోదరుడా సోదరి ఆలోచన చెయ్యి. నిజముగా నువ్వు సంఘములో నీ స్థానాన్ని గుర్తించి నువ్వు నిజముగా సనుక్కున్నట్లయితే, దేవుడి నీకు ఇచ్చిన స్థానాన్ని విడిచి నిజంగా నువ్వు సనుగుడు ప్రారంభించినట్లయితే అది శాపముగా మారిపోతుంది. అలాగే నువ్వు గౌరవించినట్లయితే నీకు ఆశీర్వాదం ఇస్తుంది. రాత్రి మన మనల్ని ప్రేమించి ప్రభువుకు దేవుడు తన ఆత్మ ద్వారా దిగవచ్చు. ఓ నిజంగా కనబడిన దేవుని స్వరము ద్వారా ఆయన మనతో మాట్లాడి సత్య స్వరూపేగా ఆత్మ ద్వారా మనతో మాట్లాడి నమ్మకమైన దేవా, సత్య స్వరూపి, ఆత్మలకాయ కాపరి, మా శరీరంలో ఎంత బలహీనముగా ఉన్నా కానీ బలమిచ్చే దేవుడు నీవే. ఒక్క క్షణమున ఆయన నిజమే ప్రభువా మాలో ఆయాసం కలిగింది, మరో క్షణమే ప్రభువా దాన్ని సంతోషంగా మార్చి మా యొక్క భారమంతా కూడా తండ్రి తొలగించిన ఆయన, నిద్రలేని నాయన సంతోషమైన సమయాన్ని ఇచ్చాను. నీకే వేలాది స్తుతులు. ఈ రాత్రి కూడి వచ్చిన ఈ చిన్న సమాజం, ఈ కుటుంబ ఆరాధన తండ్రి, ఈ కుటుంబ కూడిక ప్రభువా కేవలము దాసుని కొరకే మాత్రం వినిచున్న మా అందరికీ కూడా సంపూర్ణంగా నువ్వు ఇచ్చావని మేము ప్రభువా
నిజముగా తండ్రి తిని తాగి ప్రభువా నీలో మేము ఫలించలేక దేవా నువ్వు ఇచ్చిన సమస్తముకై నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా ప్రభు మా ప్రియులు మరి ఒరిస్సా రాష్ట్రం నుంచి జోసెఫ్ మలిక్ గారిని, అలాగే తన యొక్క ప్రియ సతీమణి రెబకా సిస్టర్ని, అలాగే ప్రభు తన కుమార్తెను తండ్రి ఈ ప్రాంతానికి క్షేమంగా తీసుకొచ్చారు. ఇది ఉద్దేశమైనది, నీ ఏర్పాటైనది ప్రభు. మరి గతంలో నాయన మరి ఇక్కడ ఎన్నో కుడికలు జరిగాయి, అన్నిట్లో నువ్వు ఉన్నావని నమ్ముతున్నాను. ఇదిగో మీద ఆస్తులు ప్రభు మరి నిచ్చల్ గారిని బట్టి, తనకిచ్చిన భార్యను బట్టి, తనకిచ్చిన కుమార్తెను బట్టి, ఇవ్వబోతున్న రెండో సంతానాన్ని బట్టి గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని ఈ లేఖనం సెలవిస్తా ఉన్నాను. ఆ బిడ్డ మీద నాయన ఏ ఒక్క అధికారం లేదు నాయన, కేవలం నీది మాత్రం అధికారం. అలాగే ప్రభా మరి దాసులు ప్రియులు నిద్రించి మన కుటుంబం నాయన మరి సహోదరి దైవజనరాలు దయమణి సిస్టర్ మీరు జ్ఞాపకం చేయండి. ఆ దీన శరీరాన్ని మీరు కాపాడండి. తనను ప్రేమించి తనతో ఉన్న కుమార్తెను కూడా, తల్లి గారిని కూడా యవనస్తురాలు నాయన వయస్సు ఎందు పెరుగుతున్నప్పుడు ఓ నిజంగా నీ యొక్క ప్రేమలో వర్తిల్లు, నీ కార్యం జరిగింది సార్. లోకం వైపు పాపం వైపు చూడకుండా ఎంత మాత్రం ప్రేరేపించు, నీ కౌగిలిలో ముద్రించు. మరి కూడి వచ్చిన ప్రతి కుటుంబాన్ని దీవించండి, ప్రతి కుటుంబంపై నీ అభిషేకం తిరిగి మరల వారు తమ గృహాలకు వెళ్తున్నప్పుడు మనలోకి ఆనందముతో వారు తిరిగి వెళ్ళి వారి నోటి నిండా ప్రభువా ఆనందం అనే నవ్వు నుంచి సమస్తమును తండ్రి చేతులుగా అప్పగిస్తున్నాను దేవ. సమస్తము తండ్రి మీ చేతులుగా అప్పగిస్తున్నాను. జరుగుతున్న పరిచయం మీరు దీవించండి ప్రభువా. కేవలము నాయన కేవలం మేము నమ్ముతున్నాం దేవా. మరి ఇంకా విస్తరించి చక్కగా ప్రభువా ఓ తండ్రి పరిచయం బహుగా ఫలించిన అనేక కుటుంబాలు తండ్రి పరిచయాన్ని ప్రేమించేవారు, నమ్మకంగా నడిపించేవారు, ప్రోత్సహించేవారిని ఈ సమాజానికి దయచేయండి. ఆ కాలుష్యం అయితే మరలా ఒక మా నీతో సహవాసం చేసే ధన్యత మీరు మాకు దయచేయండి. ఈ రాత్రి మీరు ఇచ్చిన గొప్ప సందేశముకై మీకు వందనాలు చెల్లిస్తున్నాను. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాను తండ్రి. నీ చిత్తమైతే రేపు ఉదయం ప్రభావం మరి వేకువజామునే మేము లేచి వెళ్ళాలని ఆశపడతాము. నేను నీ కుమారుడు జీవన్ కుమార్ మేము విడిచి వచ్చిన సంఘాన్ని, కుటుంబాన్ని, సమస్తాన్ని మీ చేతులు మీరు ఆ కాలుష్యం అయితే మళ్ళా నీ వాక్యం కింద కూడుకునే అందరికీ దయచేయండి. సమస్తమును తండ్రి సభలో మీ చేతులు ప్రభుని యేసు క్రీస్తుని మీ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను. మహాదేవుడును మహాపరిశుద్ధుడు మన ప్రభుని యేసు క్రీస్తు కృపైన సమాధానం. మరి ఈ దినం వర్తమానం అందించిన ప్రియులు దేవా, ఆయన కుటుంబము, జోసెఫ్ మల్లిక్ గారి కుటుంబం, ఇక్కడున్న సంఘానికి, ఇక్కడున్న కుటుంబానికి, దైవజనుల కుటుంబానికి, విడవబడిన కుటుంబం ప్రతి ఒక్కరికి మీ మెండైన దీవెన ఆశీర్వాదం దయచేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు.